ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కెమికల్ బాండింగ్ లెసన్ చూద్దాం. హౌ డు ద ఎలిమెంట్స్ యూజువల్లీ ఎగ్జిస్ట్. మనకు నార్మల్గా పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో ఈ ఎలిమెంట్స్ అనేవి జనరల్గా అసలు ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అనేది ఒక ప్రశ్న. డూ ద ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ సింగిల్ యాటమ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ యాటమ్స్. అంటే ఈ ఎలిమెంట్స్ అనేవి సింగిల్ యాటమ్ లాగా ఉంటాయా, లేకపోతే కొన్ని యాటమ్స్ అన్నీ కలిసి ఒక గ్రూప్ లాగా ఉంటాయా అనేది ఇంకొక క్వశ్చన్. ఆర్ దేర్ ఎలిమెంట్స్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ యాటమ్స్. ఏవైనా ఎలిమెంట్స్ అనేవి యాటమ్ రూపంలో మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయా అనేది ఇంకొక క్వశ్చన్. వై డూ సమ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ యాజ్ మాలిక్యూల్స్ అండ్ సమ్ యాజ్ యాటమ్స్. మనకున్నటువంటి పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని మాలిక్యూల్ రూపంలో ఉండి కొన్ని ఎలిమెంట్స్ ఏమో యాటమ్స్ రూపంలో ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి అనేది మనకి ఒక ప్రశ్న. వై డూ సమ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ రియాక్ట్ విగరస్లీ వైల్ అదర్స్ ఆర్ ఇనర్ట్. అంటే పీరియాడిక్ టేబుల్లోని కొన్ని ఎలిమెంట్స్ అలాగే వాటి ద్వారా వచ్చిన కొన్ని కాంపౌండ్స్ చాలా విగరస్గా రియాక్ట్ అవుతాయి. విగరస్ కంటే చాలా ఉధృతంగా రియాక్ట్ అవుతాయి వేరే ఎలిమెంట్స్ తోటి లేదా కాంపౌండ్స్ తోటి. వైల్ అదర్స్ ఆర్ ఇనర్ట్. అంటే ఇంకా కొన్ని ఎలిమెంట్స్ లేదా కాంపౌండ్స్ అనేవి ఇనర్ట్గా, అంటే ఇనర్ట్ అంటే ఏంటి, నాన్ రియాక్టివ్గా, అంటే వేటితోటి రియాక్ట్ కాకుండా ఉంటాయి. సో ఎందుకు ఇలా అనేది కూడా ఒక క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్లో 8th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే నోబెల్ గ్యాస్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రెడాన్, ఈ ఎలిమెంట్స్ని మనం నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో ఇవి మనకి నాన్ రియాక్టివ్గా ఉంటాయి. అంటే ఈ ఎలిమెంట్స్ వేరే ఎలిమెంట్స్ తోటి అంత ఈజీగా రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి. అవి కాకుండా మిగతా ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మనకి వేరే వాటితోటి కొంతవరకు రియాక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్లో ఒక క్సినాన్ ఎలిమెంట్కి కొంత ఎగ్జంప్షన్ అనేది ఉంది. క్సినాన్ ఎలిమెంట్ అనేది ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఫ్లోరిన్, ఆక్సిజన్ లాంటి ఎలిమెంట్స్ తోటి కొన్ని రకాల కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. అదొకటే మనకి మినహాయిస్తే మిగతా అన్ని నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అనేవి వేరే ఎలిమెంట్స్ తోటి అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు. వై ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఫర్ వాటర్ H2O అండ్ ఫర్ సోడియం క్లోరైడ్ NaCl, వై నాట్ HO2 అండ్ NaCl2. అంటే మనకు తెలుసు వాటర్ యొక్క ఫార్ములా H2O అని, అలాగే సోడియం క్లోరైడ్ అంటే కామన్ సాల్ట్ యొక్క ఫార్ములా NaCl అని. మరి వీటి ఫార్ములా H2O NaCl అని మాత్రం ఎందుకు తీసుకోవాలి, HO2 NaCl2 అని ఎందుకు తీసుకోకూడదు అనేది ఇంకొక ప్రశ్న. వై డూ సమ్ యాటమ్స్ కంబైన్ వైల్ అదర్స్ డు నాట్. ఎందుకు కొన్ని యాటమ్స్ అనేవి వేరే వాటితో కంబైన్ అవుతూ ఉంటాయి, కానీ కొన్ని యాటమ్స్ అనేవి కంబైన్ కావు, ఎందుకు? వి విల్ ట్రై టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. సో ఇలాంటి ప్రశ్నలు, చాలా ప్రశ్నలకి మనకి ఈ కెమికల్ బాండింగ్ లెసన్లో మనకి సమాధానం అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది దొరుకుతుంది. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వర్ ద కాజ్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. అంటే మనకి ఒక మాలిక్యూల్లో, ఏదైనా ఒక మాలిక్యూల్లో యాటమ్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్కి కారణం ఏంటి అంటే వాటి మధ్య ఉన్నటువంటి ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని చెప్పేసి మొదటగా భావించడం జరిగింది. వెన్ టూ యాటమ్స్ కమ్ సఫిషియెంట్లీ క్లోజ్ టుగెదర్, ది ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఈచ్ యాటమ్ ఎక్స్పీరియన్స్ ది అట్రాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద అదర్ యాటమ్. ఎప్పుడైతే రెండు యాటమ్స్ అనేవి కావాల్సినంత దగ్గరగా వచ్చినప్పుడు ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి వేరొక యాటమ్ యొక్క న్యూక్లియస్ చేత అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, అంటే ఆకర్షించబడుతూ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. బట్ ది ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ అండ్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియై ఆల్సో రిపెల్ ఈచ్ అదర్. అంటే మనకి ఇదే సమయాన ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ వేరొక యాటమ్ యొక్క ఎలక్ట్రాన్స్ తోటి రిపెల్ అంటే వికర్షించబడుతుంటాయి. అదే మాదిరిగా ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది వేరొక ఆటమ్ యొక్క న్యూక్లియస్ యొక్క పాజిటివ్ ఛార్జ్ తోటి వికర్షించబడుతూ అంటే రిపెల్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ది స్ట్రెంగ్త్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ విల్ డిసైడ్ బాండ్ ఫార్మేషన్. అంటే ఇక్కడ అట్రాక్షన్ అంటే ఆకర్షణ, రిపల్షన్ అంటే వికర్షణ, వీటి యొక్క బలం అనేది ఆ బాండ్ ఫామ్ అవుతుందా లేదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఇఫ్ అట్రాక్షన్ ఈజ్ మోర్ దెన్ ది రిపల్షన్, దెన్ యాటమ్స్ కంబైన్.
అంటే ఏవైనా రెండు యాటమ్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ అంటే ఆకర్షణ అనేది వాటి మధ్య ఉన్న రిపల్షన్ అంటే వికర్షణ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రెండు యాటమ్స్ అనేవి కంబైన్ అవుతాయని దీని అర్థం. ఇఫ్ రిపల్షన్ ఈజ్ మోర్ దెన్ అట్రాక్షన్ దెన్ ద యాటమ్స్ డు నాట్ కంబైన్. అంటే రెండు యాటమ్స్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్ అంటే వికర్షణ అనేది వాటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ అంటే ఆకర్షణ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రెండు యాటమ్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైన్ కావు అంటే కలిసిపోవు అని దాని అర్థం. ది న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్నర్ షెల్ remain unaffected when atoms come close together, but the electrons in the outermost shell, means valence shell of atoms get affected. అంటే దీని అర్థం ఏవైనా రెండు యాటమ్స్ ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఆ రెండు యాటమ్స్ యొక్క న్యూక్లియస్లు అలాగే ఆ రెండు యాటమ్స్లోని ఇన్నర్ షెల్ అంటే లోపల షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎలాంటి ఎఫెక్ట్కి లోన్ కావు. ఓన్లీ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్, వాటిని మనం వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటే చివరి షెల్లోని ఎలక్ట్రాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అని దీని మీనింగ్. డావీస్ ఎక్స్పెరిమెంట్. హంఫ్రీ డావీ 1778 to 1819, a professor of chemistry at the Royal Institution in London, constructed a battery of over 250 metallic plates. సో హంఫ్రీ డావీ అనే సైంటిస్ట్ రాయల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక లండన్లో ఉంటుంది. సో అందులో ఇతను కెమిస్ట్రీలో ఒక ప్రొఫెసర్. ఇతను 250 మెటాలిక్ ప్లేట్స్ని యూజ్ చేసి ఒక బ్యాటరీని నిర్మించడం జరిగింది. ఇన్ 1807, యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దిస్ బ్యాటరీ, హీ వాస్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం బై ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ సాల్ట్స్. అంటే 1807 సంవత్సరంలో ఇతను తయారు చేసిన ఈ బ్యాటరీని ఉపయోగించి కొన్ని ఫ్యూజ్డ్ సాల్ట్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే మెల్ట్ అయినటువంటి అంటే మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి హైలీ రియాక్టివ్ మెటల్స్ని అతను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది అంటే రాబట్టడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది తీసుకొని దాన్ని మోల్టన్ స్టేట్లోకి తీసుకొని దానిలోంచి సోడియం అనే హైలీ రియాక్టివ్ మెటల్ని అతను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అలాగే పొటాషియం క్లోరైడ్ని తీసుకొని ఆ సాల్ట్లోంచి మనకి పొటాషియం అనే హైలీ రియాక్టివ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. It was seen that the metal part of the compound migrated towards the negative electrode and the non-metal part towards the positive electrode. అంటే అతను ఏం అబ్జర్వ్ చేశారంటే కాంపౌండ్లోని మెటాలిక్ పార్ట్ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు అంటే మనకి క్యాథోడ్ వైపుకి, అలాగే నాన్ మెటాలిక్ పార్ట్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్ వైపుకి మైగ్రేట్ అయినట్టుగా అంటే మూవ్ అయినట్టుగా అతను గమనించడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకి సోడియం క్లోరైడ్ అనే కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సోడియం అనేది ఒక క్యాటయాన్ కాబట్టి ఇది ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ వైపుకి, అలాగే నాన్ మెటాలిక్ పార్ట్ ఏంటంటే క్లోరిన్. సో ఆ క్లోరిన్ అనేది మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్ వైపుకి మూవ్ అయినట్టుగా అతను గమనించడం జరిగింది. సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ దట్ మెటల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ది ఆపోజిట్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఇన్ ఏ కాంపౌండ్. దీన్ని బట్టి మనకి ఏమైందంటే మెటల్స్ అన్నీ కూడా పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయని, నాన్ మెటల్స్ అన్నీ కూడా నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయని, రెండు ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ద్వారా ఒకచోట కలిసి ఉంటాయని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. వైల్ దిస్ ఎక్స్ప్లెనేషన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ బాండింగ్ ఇన్ NaCl, KCl ఎక్సెట్రా, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ బాండింగ్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ డయాటమిక్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే డాబీ ఎక్స్పెరిమెంట్ అనేది సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ లాంటి కాంపౌండ్స్లో బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. కానీ కార్బన్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, అలాగే డై అటామిక్ మాలిక్యూల్స్ అంటే O2, N2, Cl2, F2 ఇలాంటి డయాటమిక్ మాలిక్యూల్స్లో బాండ్ ఏ విధంగా ఫామ్ అయింది అనే విషయాన్ని అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. సో లూయిస్ సింబల్స్ అసలు ఏంటి, ఆ లూయిస్ సింబల్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అకార్డింగ్ టు ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గేవ్ ఏ న్యూ థాట్ అబౌట్ కెమికల్ బాండ్. అంటే ఎలిమెంట్స్ని వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్గా, పీరియడ్స్గా డివైడ్ చేయడం ఏదైతుందో ఇది కెమికల్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దానికి హెల్ప్ చేసింది. అంటే ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేసింది. The discovery of noble gases and the understanding of their electronic configurations helped us in explaining the formation of chemical bonds among the atoms of the elements.
అంటే ఎప్పుడైతే ఈ నోబుల్ గ్యాసెస్ని కనుక్కోవడం జరిగిందో వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి వేరు ఆటమ్స్ మధ్య కెమికల్ బాండ్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి హెల్ప్ చేసింది. నోబుల్ గ్యాసెస్ విచ్ బిలాంగ్ టు 0 గ్రూప్, 18th group or 8th A are typical gases with almost negligible chemical activity when compared to other elements. మనకు తెలుసు నోబుల్ గ్యాసెస్ వీటిని మనం 0 గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 8th A గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇవి టిపికల్ గ్యాసెస్ అంటే ఈ ఎలిమెంట్స్ వేరే ఏ ఎలిమెంట్స్ తోటి అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు అని దీని అర్థం. కాబట్టి వీటిని మనం నాన్ రియాక్టివ్ లేదా ఇన్నర్ట్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాము. దే అండర్గో ఫ్యూ ఆర్ నో కెమికల్ చేంజెస్. ఇవి ఆల్మోస్ట్ కెమికల్ చేంజ్లో పార్టిసిపేట్ చేయమని చెప్పుకోవచ్చు. ఒకవేళ చేసినా కూడా చాలా తక్కువ కెమికల్ చేంజెస్కి లోన్ అవుతాయని దాని అర్థం. దే ఆర్ మోర్ స్టేబుల్ అండ్ డు నాట్ ఫార్మ్ మాలిక్యూల్స్ బై అలవింగ్ దేర్ ఆటమ్స్ టు కంబైన్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఆర్ విత్ ద ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. అంటే ఈ నోబుల్ గ్యాస్ అనేవి చాలా స్టేబుల్, అందుకే ఇవి అటామిక్ స్టేట్లోనే అలాగే ఉండిపోతాయి. ఇవి మాలిక్యూల్స్ని ఫామ్ చేయవు. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు నియాన్ ఉందనుకోండి, ఆ నియాన్ అనేది ఇంకొక నియాన్తో కలిసి మాలిక్యూల్గా మారదు. నియాన్ లాగానే అలాగే అటామిక్ స్టేట్లోనే ఉండిపోతుంది. అట్లాగే ఈ నోబుల్ గ్యాస్ అనేవి వేరే గ్రూప్ ఎలిమెంట్స్తో కూడా కంబైన్ కావు. ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను ఒక ఎక్సెప్షన్ చెప్పడం జరిగింది, అదేంటంటే జినాన్. ఈ గ్రూప్లో ఈ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి ఒక జినాన్ మాత్రమే ఆక్సిజన్ ఫ్లోరిన్ లాంటి ఎలిమెంట్స్తో కంబైన్ అవుతుంది, మిగతా వేరే ఎలిమెంట్స్తో అది కంబైన్ కాదు. అట్లాగే ఈ నోబుల్ గ్యాస్లో మిగతా ఏ ఎలిమెంట్స్ కూడా వేరే ఏ ఎలిమెంట్స్ తోటి అవి కంబైన్ కావని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ షెల్స్ ఆఫ్ ఆటమ్స్, దీన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పేసి అంటాము. ఆఫ్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ షోన్ ఇన్ ద బిలో టేబుల్. 8th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము, అంటే నోబుల్ గ్యాసెస్. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉందని మనం ఈ టేబుల్లో చూడవచ్చు. హీలియం అటామిక్ నెంబర్ 2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు కూడా K షెల్లోనే ఉంటాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2 ఉంటాయి. నియాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 10, 1s2, 2s2, 2p6. సో 1s2 అనేది K షెల్ కాబట్టి మనకి ఇక్కడ Kలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2, 2p6 అనేది L షెల్కి సంబంధించింది కాబట్టి దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8. అట్లాగే ఆర్గాన్, సో అటామిక్ నెంబర్ 18. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2, 2s2, 2p6, 3s2, 3p6. అంటే Kలో 2 ఎలక్ట్రాన్స్, Lలో 8 ఎలక్ట్రాన్స్, Mలో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8. ఇక క్రిప్టాన్, సో అటామిక్ నెంబర్ వచ్చేసి 36, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p6. సో ఇక్కడ మనకి Kలో 2 ఎలక్ట్రాన్స్, Lలో 8 ఎలక్ట్రాన్స్, Mలో 18 ఎలక్ట్రాన్స్, Nలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8 అని చెప్పుకోవచ్చు. ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ డిపెక్టెడ్ ఇన్ ఏ షార్ట్ ఫామ్ బై లూయిస్ సింబల్. అంటే ఒక యాటంలోని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని చూపించడం కోసం మనం లూయిస్ డాట్ సింబల్ని ఒక షార్ట్ ఫామ్గా యూజ్ చేస్తాం. వి రిప్రజెంట్ ది న్యూక్లియస్ అండ్ ది ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద ఆటమ్ బై ది సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్ బై డాట్స్ ఆర్ క్రాస్ మార్క్స్. అంటే ఆటమ్ యొక్క న్యూక్లియస్ని మరియు ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ని మనం సింబల్ తోటి చూపిస్తాము, అంటే ఆటమ్ యొక్క సింబల్ తోటి చూపిస్తాము. అలాగే అవుటర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డాట్ లేదా క్రాస్ మార్క్ తోటి చూపిస్తాము. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో. సో కొన్ని ఎలిమెంట్స్ సంబంధించిన లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. సో లిథియం, సో ఇక్కడ మనకి వ్యాలెన్స్ షెల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మాత్రం దాంట్లో ఇవ్వడం జరిగింది. బెరిలియంలో అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 డాట్స్ని ఇవ్వడం జరిగింది. బోరాన్లో 3, కార్బన్లో 4 ఇవ్వడం జరిగింది. నైట్రోజన్లో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి 4 సైడ్స్లో 4 డాట్స్ రాసిన తర్వాత 5th డాట్ని మనం ఏదో ఒక డాట్ తోటి పేరప్ చేయాల్సి ఉంటుంది. అట్లా మనకి 5 ఎలక్ట్రాన్స్ చూపించారు. అట్లాగే ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వాటిని విధంగా 4 సైడ్స్ 4 ఎలక్ట్రాన్స్ రాసిన తర్వాత మిగతా 2 ఎలక్ట్రాన్స్ని మనం పేరప్ చేసినట్టుగా చూపిస్తాము. అట్లాగే ఫ్లోరిన్కి 7 ఎలక్ట్రాన్స్, నియాన్లో 8 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా చూపిస్తాము. తర్వాత మళ్ళీ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ ఇవన్నీ కూడా మనకి పైన ఉన్నటువంటి ఆ గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలాగానే వాటి సింబల్స్ అనేవి ఉంటాయి, వాటి యొక్క రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఎలిమెంట్ యొక్క సింబల్ మారుతుంది. ఒక గ్రూప్లోని అన్ని ఎలిమెంట్స్కి సింబల్ ఒకటే మారుతుంది తప్ప అక్కడ పక్కన ఉన్న డాట్ లేదా ఇంటూ మార్క్ ఏదైతే ఉందో మనకి అది కామన్గా ఉంటుంది. అంటే లూజ్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే విధంగా మనం చూపిస్తాము, కాకపోతే అక్కడ సింబల్ ఒకటి మాత్రమే మారుతుంది.
సో ఈ కాన్సెప్ట్ మనకి ఒక నోబుల్ గ్యాసెస్లో మనకి హీలియంకి మాత్రం ఇది అప్లై కాదు, ఎందుకంటే హీలియం తప్ప మిగతా ఆ గ్రూప్లోని అన్ని ఎలిమెంట్స్కి మనం 8 ఎలక్ట్రాన్స్ రాస్తాము, కానీ హీలియం యాటమ్కి మాత్రం మనం ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ది లూయిస్ డాట్ సక్సెస్ ఆఫ్ ఫ్యూ మాలిక్యూల్స్ ఆర్ షోన్ బిలో. సో లూయిస్ డాట్ సక్సెస్ అనేవి ఓన్లీ యాటమ్స్ మాత్రమే కాదు, యాటమ్స్ కంబైన్ కావడం ద్వారా వచ్చినటువంటి మాలిక్యూల్స్ కూడా మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ వాటర్ మాలిక్యూల్ చూసినట్లయితే ఇక్కడ ఆక్సిజన్కి 4 సైడ్స్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి అంటే 6 ఎలక్ట్రాన్స్ మనం రాయడం జరిగింది, ఎందుకంటే అది 6 గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి. మరి ఇక్కడ హైడ్రోజన్ ఏదైతుందో ఓన్లీ ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఒకే వైలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ H2 మాలిక్యూల్ రాసేటప్పుడు మనం ఆక్సిజన్ ఈ విధంగా రాసి దాంట్లో ఇక్కడ ఈ బ్లాక్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆక్సిజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని వైలెన్స్ ఎలక్ట్రాన్ చూపిస్తాయి. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతుందో సో ఆ ఇంటూ మార్క్ అనేది హైడ్రోజనిక్ ఎలక్ట్రాన్ చూపిస్తుంది. సో ఈ విధంగా H2 మాలిక్యూల్కి మనం లూయిస్ డాట్ సక్సెస్ మనం రాయవచ్చు. అదేవిధంగా మనం అమోనియా మాలిక్యూల్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి నైట్రోజన్ దగ్గర వ్యాలెన్స్ షెల్లో మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా బ్లాక్ డాట్స్లో చూపించినటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నైట్రోజన్ సంబంధించినటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వాటి పక్కన 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కూడా మనం ఈ విధంగా క్రాస్ మార్క్స్తో చూపించవచ్చు. ఇలా యాటమ్స్ మాత్రమే కాదు మాలిక్యూల్స్ కూడా మనం లూయిస్ డాట్ సక్సెస్ని ఈ విధంగా రాయవచ్చు. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ బై లూయిస్ అండ్ కోసెల్. లూయిస్ అండ్ కోసెల్ అనే సైంటిస్టులు ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ థియరీ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. There were number of attempts to explain the chemical bond formation between atoms in terms of electrons, but a satisfactory explanation for this concept was given by Cossell and Lewis in 1916. అంటే యాటమ్స్ మధ్య కెమికల్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పడానికి మనకి ఎన్నో థియరీస్ అనేవి ఉన్నాయి, కానీ 1916లో కోసెల్ అండ్ లూయిస్ ఇచ్చినటువంటి ఈ ఎలక్ట్రానిక్ థియరీ ఏదైతుందో మనకి యాటమ్స్ మధ్య కెమికల్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పడానికి ఒక సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ని ఇవ్వడం జరిగింది. దే గేవ్ దిస్ కాన్సెప్ట్ ఇండిపెండెంట్లీ, అంటే వీళ్ళు ఈ కాన్సెప్ట్ని ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఇవ్వడం జరిగింది. ది బేసిస్ ఫర్ దిస్ థియరీ వాజ్ వ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ థియరీ మొత్తం కూడా వ్యాలెన్స్ షెల్లోని ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది దీని అర్థం. దే ప్రొవైడెడ్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వ్యాలెన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ lack chemical activity of noble gases which led to the proposal of Octet Rule. అంటే వీళ్ళు ఈ థియరీని నోబెల్ గ్యాసెస్ యొక్క ల్యాక్ ఆఫ్ కెమికల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఇక్కడ నోబెల్ గ్యాస్ అనేవి ఎలాంటి కెమికల్ రియాక్షన్స్లోనూ ఇన్వాల్వ్ కావు. సో అలాంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆక్టేట్ రూల్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అబ్జర్వ్ ది ప్రాక్టికల్ బిహేవియర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ means first A to 8th A. When they are allowed to undergo chemical changes, they try to get octet electronic configuration in the outer shells. అంటే పీరియాడిక్ టేబుల్లో మనం మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 8th A గ్రూప్ వరకు, అంటే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, 4th A, 5th A, 6th A, 7th A అండ్ 8th A గ్రూప్స్ ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవి కెమికల్ చేంజెస్కి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు, అంటే కెమికల్ చేంజెస్ ఇన్వాల్వ్ అంటే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అవి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ దేంట్లో అవుటర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 కన్నా తక్కువ ఉన్నప్పుడు 8 ఎలక్ట్రాన్స్ని పొందడం కోసం అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గ్రూప్ 1A ఎలిమెంట్స్ మీన్స్ లిథియం టు సీజియం try to lose one valence shell electron from their atoms to form corresponding unipositive ions which get octet in their outer shells. అంటే మనం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, సో ఇవన్నీ కూడా వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్ లాస్ అయితేనే వాటికి 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ 7 ఎలక్ట్రాన్స్ తీసుకున్నా కూడా 8 ఎలక్ట్రాన్స్ అనేవి అవుతాయి వ్యాలెన్స్ షెల్లో. కాకపోతే 7 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లోకి తీసుకోవడం కన్నా ఒక ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ షెల్లోంచి రిమూవ్ చేయడం దానికి ఈజీ కాబట్టి అది ఆ వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసుకొని దానికన్నా ముందు షెల్ ఏదైతుందో దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూడొచ్చు. సోడియం తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ వచ్చేసి 11 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2 2p6, 3s1. ఇక్కడ 1s2 అనేది K షెల్ ఇండికేట్ చేస్తుంది, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2 2p6 మొత్తం కలిపి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఎల్ షెల్ ఇండికేట్ చేస్తుంది. 3s1 అంటే ఒక ఎలక్ట్రాన్ దీంట్లో ఇది ఎం షెల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే సోడియం యాటంలోని 11 ఎలక్ట్రాన్లు K షెల్లో 2, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 1 చొప్పున డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు
సోడియం యాటమ్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎం షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్కి ఇంకా 7 ఎలక్ట్రాన్ని కలుపుకొని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం, లేదంటే ఆ ఎం షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కోల్పోయి దాని ముందున్నటువంటి ఎల్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందడం. సో ఇందులో ఎం షెల్కి 7 ఎలక్ట్రాన్ కలుపుకోవడం కన్నా ఆ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి దాని ముందున్న షెల్లో 8 ఎలక్ట్రాన్స్ పొందడమే దానికి సులభం. కాబట్టి ఏదేం చేస్తుంది, ఎం షెల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని అది కోల్పోతుంది. సో ఈ విధంగా దాని యొక్క వ్యాలెన్స్ షెల్ అంటే ఏంటి, లాస్ట్ షెల్ అంటే ఎం షెల్, దానిలోంచి ఆ ఒక్క ఎలక్ట్రాన్ని అది కోల్పోయి, అంటే కోల్పోవడం అంటే ఏంటి, ఇంకేదైనా ఎలిమెంట్కి ఆ ఎలక్ట్రాన్ అవసరం ఉంటే దానికి ఆ ఎలక్ట్రాన్ని ఇచ్చేసి ఇది 2-8 కాన్ఫిగరేషన్. 2-8 కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, 2 అంటే 1s2, 8 అంటే 2s2 2p6 కాన్ఫిగరేషన్ని పొందుతుంది. మరి ఈ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇది నియాన్ యొక్క కాన్ఫిగరేషన్. ఎందుకంటే నియాన్ యొక్క అటామిక్ నెంబర్ 10 కదా, దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది, 1s2 2s2 2p6. అంటే నియాన్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. కాబట్టి ఇప్పుడు సోడియము దాని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడం ద్వారా నియాన్ యొక్క కాన్ఫిగరేషన్ని పొందింది. ఇక్కడ మనం ఫ్రాన్షియం ఎలిమెంట్ ఫస్ట్ గ్రూప్ అయినా కూడా మనం ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదంటే, ఫ్రాన్షియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి అది కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు, అంటే ఇది ఎలక్ట్రాన్ని లాస్ అవ్వదు. అలాగే సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా సోడియం ప్లస్ అయాన్గా మారింది, అంటే +1 ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఒక యూని పాజిటివ్ అయాన్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్లో సోడియం యాటమ్ అనేది సోడియం ప్లస్ అయాన్గా మారిపోయింది, అంటే ఒక క్యాటయాన్గా మారిపోయింది. అంటే ఇప్పుడు సోడియం యాటము ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడం ద్వారా నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొంది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కలిగి ఉందని అర్థం. అయితే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, అసలు యాటము ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తుంది అనేది. అయితే మీరు ఎవరినైనా కూడా దీనికి సమాధానం ఏం చెప్తారంటే, ఒక యాటమ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందినట్లయితే అది స్టేబుల్గా అవుతుందని చెప్పేసి. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, అసలు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తే యాటమ్కి అసలు ఎందుకు స్టెబిలిటీ అనేది వస్తుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే దీనికి సమాధానం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియోని చూస్తుండండి, వీడియో మధ్యలో ఒక చోట నేను దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. Group 2a elements magnesium to barium try to lose 2 valence electrons from their atoms during chemical changes and form dipositive ions with the octet in the outer shells. అంటే సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, మళ్ళీ ఇక్కడ రేడియం తీసుకోవట్లేదు ఎందుకంటే అది రేడియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి. సో ఈ మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి 2 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ షెల్ కలిగి ఉంటాయి కాబట్టి అవి కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి డై పాజిటివ్ అయాన్ అంటే +2 ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్గా మారిపోతాయి. అయితే ఇవి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం ద్వారా కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందవచ్చు. కానీ 6 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం కన్నా ఆ వ్యాలెన్స్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం ఈజీ కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి ఇవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందుతాయి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా మెగ్నీషియం తీసుకున్నట్లయితే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3s2 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షార్ట్ ఫామ్ వచ్చేసి 282. సో ఇక్కడ మెగ్నీషియము వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఆ 2 ఎలక్ట్రాన్ లాస్ అయితే అది Mg+2 అయాన్గా మారిపోతుంది. ఇప్పుడు దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది 28 అంటే నియానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానంగా మారిపోతుంది. ఈ విధంగా మెగ్నీషియం +2 అయాన్గా మారేటప్పటికి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అయ్యి అది నియానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. Group 3a elements try to lose 3 valence electrons from their atoms and form corresponding tri-positive ions with octets in the outer shells. అంటే మనం ఇంతకుముందు ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్లో ఏ విధంగా అయితే డిస్కస్ చేస్తామో ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్లో కూడా సేమ్ అలాంటి ఎక్స్ప్లెనేషనే ఇస్తాము. ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో వ్యాలెన్స్ షెల్లో మనకి 3 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా వీటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లని కోల్పోవడము, రెండోది ఆ వ్యాలెన్స్ షెల్లోకి 5 ఎలక్ట్రాన్లని యాడ్ చేసుకోవడం. ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవడం కన్నా 3 ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం అనేది ఈజీ కాబట్టి ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా 3 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడానికి చూస్తూ ఉంటాయి కాబట్టి వీటికి +3 ఛార్జ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం అల్యూమినియం ఆటం తీసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ 13 కాబట్టి దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3s2 3p1 అంటే దీని షార్ట్ ఫామ్ వచ్చేసి 1s2 అంటే ఇక్కడ 2 2s2 2p6 అంటే ఇక్కడ 8 3s2 3p1 అంటే ఇక్కడ 3. సో దీని షార్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 283. ఇప్పుడు ఈ ఆటము దాని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్ కోల్పోవడం ద్వారా దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 28గా మారిపోతుంది, అంటే 1s2 2s2 2p6గా మారిపోతుంది. సో ఇలా ఇది మనకి స్టెబిలిటీ అనేది పొందుతుంది.
అల్యూమినియం వచ్చేసి +3 ఛార్జ్ని పొందుతుంది. మరి 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే కార్బన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధంగా స్టెబిలిటీ అనేది యాడ్ అవుతుందంటే వాటి వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం ద్వారా లేదా ఆ 4 ఎలక్ట్రాన్స్కి ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుని 8 ఎలక్ట్రాన్స్ను పొంది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం ద్వారా కానీ ఈ 2 రకాలుగా మనకి ఆ 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి స్టెబిలిటీని పొందుతాయి. అంటే 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఛార్జ్ వచ్చేసి +4 కానీ లేదా -4 కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. అది సందర్భాన్ని బట్టి ఆ పక్కనున్న ఎలిమెంట్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. గ్రూప్ 6th ఎలిమెంట్స్ ట్రై టు గెయిన్ 2 ఎలక్ట్రాన్స్ ఇంటూ ది వ్యాలెన్స్ షెల్స్ ఆఫ్ దేర్ ఆటమ్స్ డ్యూరింగ్ ద కెమికల్ చేంజెస్ అండ్ ఫార్మ్ కరస్పాండింగ్ డై నెగటివ్ యానియాన్స్ విచ్ గెట్ ఆక్టెట్ ఇన్ దేర్ అవుటర్ షెల్స్. అంటే 6th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆక్సిజన్ ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వ్యాలెన్సీ షెల్లో ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా 2 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, కానీ ఎలక్ట్రాన్ గెయిన్ అయినప్పుడు యాటమ్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ ఇవి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతున్నాయి అంటే తీసుకుంటున్నాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆక్సిజన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 8 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అంటే షార్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2,6. సో ఇవి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయ్యి దాని కాన్ఫిగరేషన్ని 2,8గా మార్చుకుంది. అంటే ఆక్సిజన్ ఆటము 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది కాబట్టి ఇక్కడ -2 ఛార్జ్ అనేది వచ్చింది. సో ఇదే కాన్సెప్ట్ని మనం 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి నైట్రోజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నైట్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 7 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 అంటే 2,5 షార్ట్ ఫామ్ అవుతుంది. సో దీనికి 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితేనే మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి n-3 అయాన్గా మారిపోతుంది. అంటే ఇక్కడ 1s2 2s2 2p3గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6గా మారడం కోసం నైట్రోజన్ అనేది 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంది. గ్రూప్ 7th ఏ ఎలిమెంట్స్ ట్రై టు గెయిన్ 1 ఎలక్ట్రాన్ ఇంటూ ది వ్యాలెన్స్ షెల్స్ ఆఫ్ దేర్ ఆటమ్స్ డ్యూరింగ్ ద కెమికల్ చేంజెస్ అండ్ ఫార్మ్ కరస్పాండింగ్ యూనియానియాన్స్ విచ్ గెట్ ఆక్టెడ్ ఇన్ దేర్ అవుటర్ షెల్స్. అంటే 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వ్యాలెన్స్ షెల్లో ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ఇంకొక ఎలక్ట్రాన్ అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఒక ఎలక్ట్రాన్ నుంచి వేరే ఏదైనా ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుందని చూసి వాటి దగ్గర నుంచి ఇవి ఎలక్ట్రాన్స్ తీసుకొని -1 ఛార్జ్ ఉన్నటువంటి యూని యానియాన్ అంటే ఒక -1 ఛార్జ్ ఉన్నటువంటి అయాన్లుగా మారిపోతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫ్లోరిన్ తీసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ 9 కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి అది 2s2 2p6గా మారుతుంది. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్పుడు 2,8గా చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ అవ్వడం కోసం ఫ్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతుంది. అలా F ఆటమ్ అనేది F- అయాన్గా మారిపోతుంది. Group 8 elements means noble gases do not try to lose or gain electrons. Generally helium, He and neon Na do not participate in chemical changes. అంటే నోబెల్ గ్యాసెస్ అంటే 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలక్ట్రాన్ లాస్ అవ్వవు అలాగే ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వవు. ఎందుకంటే వీటికి ఆల్రెడీ ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ ఉంది, అంటే వీటిలో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్లు అవుటర్ షెల్లో ఉన్నాయి కాబట్టి. ఈవెన్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ 8th do not gain or lose electrons from their atoms when they participate in a very few chemical changes. No electron gain or loss from the neon atom. అంటే నియాన్ అనేది ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం కానీ జరగదు అని దీని అర్థం. అంటే హీలియం నియాన్ మాత్రమే కాదు మిగతా 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఎలాంటి కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అవ్వవు, అంటే అవి ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం గెయిన్ అవ్వడం కానీ జరగదు. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ మాత్రం కొన్ని రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎగ్జినాన్ ఉందనుకోండి, ఎగ్జినాన్ ఒకటి మాత్రము దానికి అటామిక్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా అన్ని ఎలిమెంట్స్తో కాకుండా కొన్ని ఎలిమెంట్స్ తోటి కంబైన్ అవుతుంది. అదేంటంటే ఆక్సిజన్, ఫ్లోరిన్ లాంటి వాటితోటి అది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి బాండ్ ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు XeO3 లాంటి కాంపౌండ్స్, XeF2, XeF4, XeF6 లాంటి కాంపౌండ్స్ మీరు చూసి ఉండవచ్చు. సో అలాంటి కొన్ని కాంపౌండ్స్ మాత్రమే ఇప్పుడు ఎగ్జినాన్ అనేది ఫామ్ చేస్తుంది. సో మిగతా ఎలిమెంట్స్ చాలా రేర్గా మనకి బాండ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి, చాలా రేర్గా కెమికల్ చేంజెస్లో అవి ఇన్వాల్వ్ అవుతాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చినటువంటి బ్లూ కలర్ 3 గ్రూపులు చూడండి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందుతున్నాయి, అంటే వాటికి +1 ఆక్సిజన్ స్టేట్ అనేది వస్తుంది. అలాగే సెకండ్ ఏ గ్రూప్ వచ్చేసి +2, థర్డ్ ఏ గ్రూప్ వచ్చేసి +3 ఛార్జ్ని పొందుతూ ఉన్నాయి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో ఇచ్చినటువంటి ఈ ఆరెంజ్ కలర్ ఇచ్చినటువంటి 3 గ్రూపులు చూడండి, 5th ఏ, 6th ఏ అండ్ 7th ఏ. 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్రెడీ వ్యాలెన్స్ షెల్లో 5 ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ని తీసుకొని 8 ఎలక్ట్రాన్ని కలుపుకొని ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందితే, అలాగే 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్ తీసుకొని -2 ఛార్జ్ని, అలాగే 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ 1 ఎలక్ట్రాన్ తీసుకొని -1 ఛార్జ్ని పొందుతూ ఉన్నాయి.
మరి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది +4 లేదా -4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో దేనైనా అవి పొందవచ్చు. అలాగే 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి నోబుల్ గ్యాసెస్. వీటిని మనం మ్యాజిక్ ఆక్టెట్ అని చెప్పేసి పిలుస్తాము. ఇవి ఎలాంటి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కావు, వీటిపైన ఎలాంటి ఛార్జ్ అనేది రాదు. Noble gases of 8A possess 8 electrons in the valence shells in their atoms. Helium is an exception. Its atom has only 2 electrons, but its only shell is completely filled. అంటే 8th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉండి స్టేబుల్గా ఉంటాయి. హీలియం ఒకటి ఎక్సెప్షన్. హీలియంలో మనకి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అయినప్పుడు కూడా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా అవి 1sలో ఉన్నాయి కాబట్టి ఆ 1s అంటే K షెల్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా నిండి ఉంటుంది. Noble gases with 8 electrons in the valence shell in their atoms are highly stable and rarely participate in chemical changes. Therefore, it is concluded that any species atom or ion with 8 electrons in the valence shell is stable. అంటే దీని అర్థం నోబుల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి చాలా స్టేబుల్గా ఉంటాయి. అవి కెమికల్ చేంజెస్లో చాలా రేర్గా, చాలా అరుదుగా అవి పార్టిసిపేట్ చేస్తాయని దీని అర్థము. దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు, వీటిలో అయితే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వీటిలో అంటే ఇక్కడ ఏ యాటంలో కానీ లేదా ఏ అయాన్లో కానీ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ యాటమ్ లేదా ఆ అయాన్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుందని దీన్ని బట్టి మనం ఒక కన్క్లూజన్ ఇవ్వచ్చు. 8 electrons in the outermost shell definitely gives stability to the ion or atom. Based on the above observation, a statement known as Octet Rule is framed. అంటే ఒక యాటమ్ లేదా అయాన్లో 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లో ఉండడం ద్వారా ఆ యాటమ్ లేదా అయాన్కి స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక ఆక్టెట్ రూల్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ ఆక్టెట్ రూల్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే స్టార్టింగ్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎందుకు స్టేబుల్ అనే విషయం. సో అది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల యాటమ్ ఏం జరుగుతుందంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అవి ఆ 8 ఎలక్ట్రాన్స్ కూడా ఒకదానితో ఒకటి పేరప్ అయిపోయి ఉంటాయి కాబట్టి కంప్లీట్గా పేరప్ అయిపోయినాయి కాబట్టి వాటి యొక్క స్పిన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. స్పిన్ క్యాన్సిల్ అయినప్పుడు వాటికి మూమెంట్ ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ అనేది మూవింగ్లో ఉన్నప్పుడు అంటే స్పిన్ అయినప్పుడు అంటే రొటేట్ అవుతున్నప్పుడు వాటికి కొంత ఎనర్జీ అనేది వస్తుంది. సో రొటేషనల్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఎనర్జీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నీ కూడా ఒకదానికొకటి పేరప్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎలక్ట్రాన్ స్పిన్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అవి స్టెబిలిటీని పొందుతాయి. ఎందుకంటే స్పిన్ లేనప్పుడు, స్పిన్ తక్కువ ఉన్నప్పుడు ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అందువల్ల మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ క్యాన్సిల్ అయిపోయి ఎనర్జీ డ్రాప్ అయిపోయి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రొటేటింగ్ బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? అది రొటేషన్ వల్ల వస్తుంది మనకి. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది స్పిన్ అవుతున్నప్పుడు దానికి కొంత ఎనర్జీ అనేది వస్తుంది. సో ఆ ఎనర్జీ వల్ల దానికి స్టెబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మనకి 8 ఉన్నప్పుడు అవి పేరప్ అయిపోతాయి కాబట్టి వాటికి స్పిన్ అనేది ఉండడానికి ఛాన్స్ లేదు. స్పిన్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాటి యొక్క ఎనర్జీ అనేది డ్రాప్ అయిపోతుంది, స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆక్టేట్ రూల్. సో ఆక్టేట్ రూల్ అంటే ఏంటి అసలు? ఈ యాక్చువల్గా మనకి కెమికల్ బాండ్ ఫామ్ అవడం వల్ల ఈ ఆక్టెట్ రూల్ అనేది ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఆక్టెట్ రూల్. ఇట్ మే బీ స్టేటెడ్ యాజ్ ది atoms of elements tend to undergo chemical changes that help to leave their atoms with 8 outer shell electrons. అంటే దీని అర్థం ఏవైనా 2 ఎలిమెంట్స్ సంబంధించిన యాటమ్స్ అనేవి కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అవి ఎలా ఇన్వాల్వ్ అవుతాయంటే వాటి యొక్క వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేటట్టుగా అవి ఆ కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అవుతాయనే దాని మీనింగ్. లూయిస్ depicted the atom in terms of a positively charged kernel and the outer shell that could accommodate a maximum of 8 electrons. అంటే లూయిస్ యాటమ్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే యాటమ్ అనేది ఒక కెర్నల్ ప్లస్ 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అవుటర్ షెల్, ఈ రెండింటి యొక్క కలయికగా అతను చెప్పడం జరిగింది. ఇక్కడ కెర్నల్ అంటే ఏంటి అసలు? Kernel is the nucleus and all other electrons in the atom except the outermost shell electrons. ఇక్కడ కెర్నల్ అంటే ఏంటంటే మీరు ఇమేజ్ చూడవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో. సో ఈ కెర్నల్ అంటే ఏంటంటే మనకి న్యూక్లియస్ దాంతోపాటుగా ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్, ఈ వీటిని కలిపి మనం కెర్నల్ అని చెప్పేసి అంటాం. అంటే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ కాకుండా మిగతా అంత భాగం ఏదైతుందో దాన్ని మనం కెర్నల్ అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్స్ do not have an octet of electrons in the valence shell of their atoms. Their reactivity arises from their tendency to achieve the octet by forming bonds either with atoms of their own type or with atoms of other elements. కెమికల్ యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే కెమికల్ రియాక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే వాటిని కెమికల్ యాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాము. వాటిలో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది ఉండదు కాబట్టి అవి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆ బాండ్ ఫామ్ అయ్యే టైంలో అవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం
వాటిలాంటి యాటమ్స్తో కానీ లేదంటే వేరొక యాటమ్తో కానీ అవి కంబైన్ అవుతాయి. వాటిలాంటి యాటమ్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, అది స్టేబుల్గా అవ్వడం కోసం ఏం చేస్తుంది, మరొక హైడ్రోజన్తో కానీ కంబైన్ అయిపోయి H2 అనే మాలిక్యూల్గా మారుతుంది. లేదంటే ఆ హైడ్రోజన్ అనేది Cl లాంటి యాటమ్తో కలిసి HCl లాంటి మాలిక్యూల్గా మారుతుంది. సో అలా మనకి ఒక యాటమ్ అనేది దానిలాంటి మరొక యాటమ్తో కానీ లేదంటే వేరొక యాటమ్తో కానీ కంబైన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి దీని మీనింగ్. ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ యాటమ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ దట్ రిజల్ట్స్ ఏ స్టెబిలీ ఎంటిటీ ఈజ్ కాల్డ్ ఏ కెమికల్ బాండ్. అంటే ఏవైనా 2 కానీ అంతగానే ఎక్కువ యాటమ్స్ కానీ మనం తీసుకున్నట్లయితే ఆ యాటమ్స్ అనేవి స్టెబిలిటీని పొందడం కోసం చేసే ప్రయత్నంలో ఎలక్ట్రాన్ లాస్ అవడం ద్వారా లేదా గెయిన్ అవడం ద్వారా అవి అయాన్లుగా మారిపోతూ ఉంటాయి. వీటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ ఏదో దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ అంటాము. ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ద్వారా యాటమ్స్ అనేవి ఒక చోట కలిసి ఉండగలుగుతాయి. సో దీన్ని మనం ఒక కెమికల్ బాండ్గా మనం చెప్పవచ్చు. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్ బట్ హియర్ వీ డిస్కస్ ఓన్లీ అబౌట్ అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. మనకి కెమికల్ బాండ్స్ అనేవి వేరు రకాలుగా ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ ఈ చాప్టర్లో మనం అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్ గురించి మెయిన్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఛానల్ పేరు కెమిస్ట్రీ లైఫ్ అని మీకు తెలుసు. ఈ ఛానల్ పేరుని నేను D&D కెమిస్ట్రీగా మార్చడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అయానిక్ బాండ్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. అంటే అయానిక్ బాండ్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ లేదా ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. Cossel proposed the ionic bond or electrostatic bond based on the following facts. అంటే సైంటిస్ట్ కొసెల్ అయానిక్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతను అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినంటే కొన్ని ఫ్యాక్ట్స్ని అతను బేస్ చేసుకొని అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఫ్యాక్ట్స్ ఏంటనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆటమ్స్ ఆఫ్ 2 dissimilar elements డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఆటమ్ ఆఫ్ 1 element టు ద అదర్. అంటే అయానిక్ బాండ్ అనేది 2 వేర్వేరు ఎలిమెంట్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక యాటమ్ నుంచి వేరొక యాటమ్కి ట్రాన్స్ఫర్ అవడం ద్వారా ఫామ్ అవుతుందని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. దేర్ ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ ఆల్కలీ మెటల్స్ ఫస్ట్ ఏ అండ్ హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్ లైక్ హాలోజన్స్ 7th A ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పీరియడ్ టేబుల్ రెస్పెక్టివ్లీ. మనం పీరియడ్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వీటిని మనం ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాము. ఇవి ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్స్. అలాగే మనకి ఇటు రైట్ సైడ్ చూసినట్లయితే అంటే 8th గ్రూప్ కాకుండా మిగతా దానికన్నా ముందున్న గ్రూప్ చూసినట్లయితే 7th A గ్రూప్ ఉంది కదా. సో ఇది మనకి నాన్ మెటల్ ఫ్యామిలీ కిందకి వస్తుంది. ఇవి ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి నాన్ మెటల్స్ కిందకి వస్తాయి. నోబుల్ గ్యాసెస్ ఎక్సెప్ట్ హీలియం హ్యావ్ 8 electrons in the valence shells on their atoms. They are chemically inactive and stable. సో ఇక్కడ నోబుల్ గ్యాసెస్లో ఒక హీలియం తప్ప మిగతా అన్ని నోబుల్ గ్యాసెస్లో మనకి 8 electrons వ్యాలెన్స్ షెల్లో ఉంటాయి. సో ఇవి కెమికల్లీ ఇన్యాక్టివ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వీటి ఉంటుంది కాబట్టి ఇవి ఎలాంటి కెమికల్ యాక్షన్లో ఇన్వాల్వ్ కావు కాబట్టి వీటి మనం కెమికల్లీ ఇన్యాక్టివ్ అని చెప్పేసి అంటాము. అండ్ స్టేబుల్, ఇవి అన్ని గ్రూప్ ఎలిమెంట్స్ కన్నా ఈ గ్రూప్ ఎలిమెంట్స్ చాలా స్టేబుల్గా ఉంటాయి. టు attain 8 electrons in the outermost shell similar to noble gases, metal atoms that have 1, 2 or 3 electrons in the valence shells generally lost those electrons and form stable positive ions called cations. అంటే నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ లాగా 8 electrons వ్యాలెన్స్ షెల్లో పొందడం కోసం మనకి ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అలా ఫామ్ అయ్యే క్రమంలో ఇవి మనకి ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే +1 ఛార్జ్, 2 ఎలక్ట్రాన్ కోల్పోతే +2 ఛార్జ్, 3 ఎలక్ట్రాన్ అయితే +3 ఛార్జ్ని పొందుతూ పాజిటివ్ అయాన్స్గా మారిపోతాయి. కాబట్టి వీటిని మనం క్యాటయాన్స్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ గ్రూప్ సంబంధించిన మెటల్స్ తీసుకున్నట్లయితే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి +1 ఛార్జ్ని పొందుతాయి. అట్లాగే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి 2 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి +2 ఛార్జ్ని, అట్లాగే థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి +3 అనే ఆక్సిజన్ స్టేట్ని పొందుతాయి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు చూసినట్లయితే సోడియంకి అటామిక్ నెంబర్ 11 కాబట్టి దీంట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2, 2s2 2p6, 3s1 ఉంటుంది. అంటే దీని షార్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2ని 2 అని, 2s2 2p6ని 8 అని, 3s1ని 1 అని చెప్పేసి, అంటే షార్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 281 అని చెప్పేసి మనం రాస్తాము. ఇందులో సోడియం వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. సో ఇప్పుడు ఆ సోడియం యాటమ్ కాస్త సోడియం ప్లస్ క్యాటయాన్గా మారిపోతుంది. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281 నుంచి 28కి మారుతుంది. దానివల్ల సోడియం యాటమ్ అనేది స్టెబిలిటీని పొందుతుంది. అలాగే మెగ్నీషియం చూసినట్లయితే అటామిక్ నెంబర్ 12 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షార్ట్ కాన్ఫిగరేషన్ 2,8,2 అని చెప్పేసి అంటాము. ఈ మెగ్నీషియంలో అవుటర్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి ఇది కాస్త Mg+2 క్యాటయాన్గా మారిపోతుంది. అప్పుడు కొత్త ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 28 అంటే నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానమైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. అలాగే మనం థర్డ్ ఏ గ్రూప్కి చెందినటువంటి అల్యూమినియం అబ్జర్వ్ చేసినట్లయితే దాని షార్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,3 అవుతుంది. దీంట్లో అవుటర్ షెల్లో ఉన్న 3 ఎలక్ట్రాన్లు కోల్పోయి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాస్త 2,8గా మారుతుంది. అంటే అల్యూమినియం యాటమ్ కాస్త అల్యూమినియం +3 అనే క్యాటయాన్గా
మారిపోతుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి +1 ఛార్జ్‌ని పొందితే, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి +2 ఛార్జ్‌ని పొందితే, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి 3 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి +3 ఛార్జ్‌ని పొందుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి క్యాటయాన్స్‌గా మారి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్‌ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అవి క్యాటయాన్‌లుగా మారిపోతూ ఉంటాయి. To attain 8 electrons in the outermost shell, similar to noble gases, non-metal atoms that have 5, 6 or 7 electrons in the valence shells generally gain 3, 2 or 1 electrons respectively and form stable negative ions called anions. అంటే valence shell లో 5, 6 లేదా 7 electrons ఉన్నటువంటి ఆటమ్స్ అంటే ఏంటి, valence shell లో 5 ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్, అట్లాగే 6 ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే 6th గ్రూప్ ఎలిమెంట్స్, valence shell లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 7th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్ valence shell లో 5 ఉన్నాయి కాబట్టి ఆ 5 ఎలక్ట్రాన్స్ లాస్ అవడం కన్నా 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవడం ఈజీ కాబట్టి మనకి అవి 3 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందే కోసం ప్రయత్నం చేస్తుంటాయి. అందులో 5th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి 3 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతాయి వేరే ఆటమ్ నుంచి. అలాగే 6th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి valence shell ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి అవి 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి. అలాగే 7th గ్రూప్ ఎలిమెంట్స్ valence shell ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ అవి తీసుకొని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటాయి. ఈ క్రమంలో ఇవి ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి కాబట్టి ఇవి నెగిటివ్ అయాన్స్గా మారిపోతాయి. అంటే ఎలక్ట్రాన్ లాస్ అయ్యి పాజిటివ్ అయాన్గా మారుతాయి, ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి ఇప్పుడు కూడా నెగిటివ్ అయాన్గా మారుతాయి. ఈ నెగిటివ్ అయాన్స్ మనం యానియాన్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇంతకుముందు మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గ్రూప్ ఏవైతే ఉన్నాయో అవి మెటల్స్ కాబట్టి అవి ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి క్యాటయాన్గా మారిపోతే, ఇవి నాన్ మెటల్స్ కాబట్టి 5th ఇయర్, 6th ఇయర్, 7th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయిపోయి ఇవి నెగిటివ్ అయాన్స్గా మారుతాయి. అంటే ఇవి యానియాన్గా మారిపోతాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా పాస్పరస్ ఎలిమెంట్ని చూసుకోవచ్చు. పాస్పరస్ అటామిక్ నెంబర్ 15. సో ఇది వచ్చేసి మనకి 5th ఇయర్ గ్రూప్ చెందినటువంటి ఎలిమెంట్, అంటే నైట్రోజన్ ఫ్యామిలీకి చెందిన ఎలిమెంట్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2, 2s2, 2p6, 3s2, 3p3. అంటే ఇక్కడ మనకి దీని షార్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం 2, 8, 5 అని చెప్పేసి రాస్తాము. ఇక్కడ 2 అనేది ఏంటి 1s2లోని ఎలక్ట్రాన్స్, 8 అంటే 2s2, 2p6లో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్స్, 5 అంటే ఏంటి 3s2, 3p3 అందులో ఉన్నట్టు ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి పాస్పరస్ వచ్చేసి valence shell లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావడం కోసం ఇంకా 3 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది, వేరే ఏదైనా ఆటమ్ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే సో అక్కడ నుంచి ఆ ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి కాబట్టి మనకి -3 ఛార్జ్ అని వస్తుంది. కాబట్టి పాస్పరస్ వచ్చేసి P-3 అనే ఒక యానియాన్గా మారిపోతుంది. అలాగే సల్ఫర్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 16, ఇది వచ్చేసి ఆక్సిజన్ ఫ్యామిలీకి చెందిన ఎలిమెంట్ ఇది. ఈ సల్ఫర్ ఆటమ్ యొక్క షార్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2, 8, 6. అంటే valence shell లో దీనిలో 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ దీనికి అవసరం ఉంది కాబట్టి ఈ సల్ఫరు వేరే ఆటమ్స్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యి S-2 అనే ఒక యానియాన్గా మారిపోతుంది. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అలా ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయిన తర్వాత 2, 8, 8గా మారి అది ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానంగా ఉంటుంది. అలాగే క్లోరిన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 17, ఇది 7th గ్రూప్ ఎలిమెంట్. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8, 7. ఈ క్లోరిన్లో valence shell లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అవుతుంది కాబట్టి ఇవి వేరే ఇతర ఆటమ్స్ నుంచి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయిపోయి 2, 8, 8 అనే కొత్త ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇది ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానం కాబట్టి P-3 అయాను అట్లాగే S-2 అయాను, Cl- అయాన్స్ అనేవి ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానమైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందినాయి కాబట్టి ఈ అయాన్స్ కూడా ఆర్గాన్ మాదిరిగానే స్టేబుల్గా ఉంటాయి. డూ యూ నో, ఇక్కడ మనం కొన్ని విషయాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఫ్రమ్ ఏ మెటల్ ఆటమ్ ఈజ్ ద వ్యాలెన్స్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రూప్ నెంబర్. మామూలుగా ఒక ఏదైనా ఎలిమెంట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఒక మెటల్ ఆటము లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ ఏదైతుందో అది ఆ మెటల్ ఆటమ్ యొక్క గ్రూప్ నెంబర్కి సమానం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సోడియము, మెగ్నీషియము వీటి యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది అంటే సోడియానికి 1 అవుతుంది, మెగ్నీషియానికి 2 అవుతుంది. ఎందుకంటే సోడియం అటామిక్ నెంబర్ 11 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281 ఉంటుంది. ఈ సోడియం ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Na+ అయాన్గా మారి 28 కాన్ఫిగరేషన్ పొందింది కదా. సో ఇక్కడ valence shell లో ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్ల సంఖ్య 1 కదా, అందుకని ఇక్కడ దాని గ్రూప్ నెంబర్ కూడా 1. అంటే మన సోడియం అనేది ఫస్ట్ ఏ గ్రూప్ చెందిందని చెప్పేసి చెప్పొచ్చు మనం. అలాగే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8, 2 కదా. సో ఈ మెగ్నీషియం ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం 2 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Mg+2 అయాన్గా మారింది కదా. సో ఇక్కడ మనకి valence shell లో ఉన్న 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ లాస్ అయిన ఈ ఎలక్ట్రాన్ల సంఖ్య వచ్చేసి 2 కదా. అందుకని మనకి దీని యొక్క వ్యాలెన్స్, మెగ్నీషియం యొక్క వ్యాలెన్స్ ఎంత అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి, 2 అని చెప్పేసి చెప్పాలి. ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ బై ఎ నాన్ మెటల్ ఆటమ్ ఇస్ ద వ్యాలెన్స్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 - ఇట్స్ గ్రూప్ నెంబర్. అంటే ఒక నాన్ మెటల్ ఆటమ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయిందో
అదే దాని యొక్క వ్యాలెన్స్ అవుతుంది. ఆ వ్యాలెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ ఎలిమెంట్ ఏదైతుందో దాని యొక్క గ్రూప్ నెంబర్‌ని 8లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదానికి ఈక్వల్ అవుతుంది. ఎగ్జాంపుల్ సల్ఫర్ అండ్ క్లోరిన్ హ్యావ్ వ్యాలెన్స్ 2 అండ్ 1 రెస్పెక్టివ్‌లీ. అంటే సల్ఫర్‌కి వ్యాలెన్స్ వచ్చేసి 2 అండ్ క్లోరిన్‌కి వచ్చేసి వ్యాలెన్స్ 1 అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా సల్ఫర్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 16 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2,8,6 అవుతుంది. ఈ సల్ఫర్ అనేది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం 2 ఎలక్ట్రాన్స్‌ని తీసుకొని S-2 అనే యానియన్‌గా మారిపోతుంది. దాని యొక్క కొత్త ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,8గా మారి ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్‌కి సమానం అవుతుంది. అలాగే మరొక ఎలిమెంట్ క్లోరిన్. ఈ క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 17 కాబట్టి దీని యొక్క షార్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,7 అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో ఇక్కడ అవుటర్ షెల్ ఏదైతుందో దాంట్లో మనకి 7 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిఎల్కి ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి సిఎల్ వేరే ఏదైనా ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ అయ్యి Cl- అనే ఒక అయాన్గా మారిపోతుంది. ఆ సిఎల్ ఆటమ్ కాస్త Cl- అయాన్గా మారింది కదా, సో అప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287 నుంచి 288గా మారిపోతుంది. ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. అసలు అయానిక్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ది పాజిటివ్ అయాన్స్ క్యాటయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ యానియాన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ ఆటమ్స్ టు ద నాన్ మెటల్ ఆటమ్స్ ఎక్స్పీరియన్స్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ and get attracted to form chemical bond. As this bond is between charged particles known as ions, it is called ionic bond. మామూలుగా ఒక క్యాటయాన్ అంటే ఏంటి? పాజిటివ్ అయాన్ అంటే ప్లస్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్, అట్లాగే నెగిటివ్ అయాన్ అంటే యానియాన్ అంటే మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్. సో ఈ రెండింటి మధ్య ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవడం ద్వారానే మనకి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మెటల్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ లాస్ అయ్యే నేచర్ ఉంది కాబట్టి అవి ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి. నాన్ మెటల్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యే నేచర్ ఉంది కాబట్టి అవి ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతాయి. సో ఈ విధంగా ఒక మెటల్ నుంచి నాన్ మెటల్లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా వాటిలో ఏమవుతాయి? ఇక్కడ మెటల్లో పాజిటివ్ ఛార్జ్, నాన్ మెటల్లో నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతాయి. సో ఈ విధంగా రెండు వేర్వేరు అంటే ఆపోజిట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఫామ్ అయినటువంటి ఒక రకమైనటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏదైతుందో దాన్నే మనం అయానిక్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. ది ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ దట్ కీప్స్ క్యాటయాన్ అండ్ యానియాన్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెటల్ ఆటమ్స్ అండ్ నాన్ మెటల్ ఆటమ్స్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాంపౌండ్స్ ఇస్ కాల్డ్ అయానిక్ బాండ్. అంటే ఈ విధంగా ఒక మెటల్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా ఫామ్ అయినటువంటి క్యాటయాను, అలాగే నాన్ మెటల్ ఎలక్ట్రాన్ని గెయిన్ అవ్వడం ద్వారా ఫామ్ అయినటువంటి యానియాను, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అంటే ఆ రెండింటిని ఒక చోట ఉంచడానికి హెల్ప్ చేసేటువంటి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతుందో, సో ఆ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ ద్వారా అవి ఒక న్యూట్రల్ కాంపౌండ్గా మారిపోతాయి. సో ఆ న్యూట్రల్ కాంపౌండ్గా మారేటువంటి ఈ నేచర్ని మనం వాటి మధ్య ఫామ్ అయినటువంటి అయానిక్ బాండ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 ఫార్మేషన్ ఆఫ్ NaCl. అంటే సోడియం క్లోరైడ్ అనేది ఒక సాల్ట్, దీంట్లో అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది సోడియం ఆటమ్కి క్లోరిన్ ఆటమ్కి మధ్యలో. అయితే ఇది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు సోడియం అటామిక్ నెంబర్ ఎంత? మనకి 11. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2,8,1 అంటే 1s2, 2s2, 2p6, 3s1. దీన్ని మనం షార్ట్గా నియాన్ 3s1 అని చెప్పేసి అనొచ్చు. ఇందులో సోడియం ఆటమ్ అనేది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ఏం చేస్తుంది? దాని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఆ 11th ఎలక్ట్రాన్ అయితే దాన్ని రిమూవ్ చేసేసి సోడియం ప్లస్ క్యాటయాన్గా మారిపోతుంది. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఎలా మారుతుంది? 280గా మారిపోతుంది. అంటే నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానంగా మారిపోతుంది. సో ఇప్పుడు అదే సమయంలో ఇక్కడ క్లోరిన్ ఆటమ్ ఏదైతుందో దాని అటామిక్ నెంబర్ 17 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p5. అంటే ఇక్కడ మనకి 2,8,7 అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. దీన్ని షార్ట్గా మనం నియాన్ 3s2, 3p5 అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ Cl ఏం చేస్తుంది? అక్కడ సోడియం లాస్ అయిన ఎలక్ట్రాన్ ఏదైతుందో ఆ ఎలక్ట్రాన్ ఇది తీసుకొని Cl- యానియన్గా మారిపోతుంది. అలా మారినప్పుడు ఆ 7 ఎలక్ట్రాన్స్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది కాబట్టి అది కాస్త 8 ఎలక్ట్రాన్స్గా మారిపోతుంది. దానివల్ల Cl- అయాన్ అనేది ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. సో ఈ విధంగా సోడియం అనేది సోడియం ప్లస్ క్యాటయాన్గా మారి నియాన్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్గా మారితే, అదే సమయంలో క్లోరిన్ ఆటమ్ కూడా ఎలక్ట్రాన్ని గెయిన్ అయ్యి అదే ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందింది. అంటే ఈ రెండు ఆటమ్స్ కూడా ఒకటేమో ఎలక్ట్రాన్ లాస్ అవడం ద్వారా, ఇంకొకటేమో ఎలక్ట్రాన్ గెయిన్ అవడం ద్వారా స్టెబిలిటీని పొందాయి. అయితే ఇలా స్టెబిలిటీని పొందే క్రమంలో వీటిపైన మనకి ఒకదాని మీద ప్లస్ ఛార్జ్, ఒకదాని మీద మైనస్ ఛార్జ్ అనేది డెవలప్ అయింది. అంటే Na మీద ప్లస్ ఛార్జ్, Cl మీద మైనస్ ఛార్జ్ అనేది వచ్చింది కదా. అయితే ఈ రెండు ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి పనిచేస్తాయి. కాబట్టి ఈ Na+ అయాను అంటే క్యాటయాను, Cl- అయాను అంటే యానియాన్ అనేవి రెండు కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యి ఒక చోట ఉంటాయి. సో ఈ విధంగా మనకి NaCl అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లా Naకి Clకి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఈ Naకు Clకి మధ్యలో ఫామ్ అయిన ఈ బాండ్ని మనం అయానిక్ బాండ్ అని చెప్పేసి చెప్తాము.
అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫార్మేషన్ ఆఫ్ MgCl2 అంటే మెగ్నీషియం క్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. దీంట్లో 2 ఆటమ్స్ ఉన్నాయి మనకి. ఒకటి మెగ్నీషియం, ఒకటి క్లోరిన్. సో ఇందులో మెగ్నీషియము క్యాటైన్గా మారుతుంది మనకు తెలుసు, ఎందుకంటే అది మెటల్ కాబట్టి. సో క్యాటైన్ ఎలా ఫామ్ అవుతుంది? మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,2 అంటే నియాన్ 3s2గా ఉంటుంది. సో ఈ మెగ్నీషియము అవుట్మోస్ట్ షెల్లో 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్ లాస్ అయినట్లయితే అది Mg+2 అయాన్గా మారి నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్గా మారే అవకాశం ఉంది. కాబట్టి మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Mg+2 క్యాటైన్గా మారిపోతుంది. అలాగే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2,8,7 కాబట్టి ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకొని 288గా మారుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో మీరు 2 క్లోరిన్లు చూస్తున్నారు. ఇక్కడ 2 క్లోరిన్లు 2 ఎలక్ట్రాన్లు తీసుకొని 2 Cl-గా మారింది. అసలు 2 క్లోరిన్లు ఎందుకు తీసుకోవాలి ఇక్కడ మనకి అంటే, ఒక క్లోరిన్ మ్యాక్సిమం ఒక ఎలక్ట్రాన్ మాత్రం తీసుకోగలుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ 7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే అవసరం పడుతుంది. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసుకొని ఒక Cl-గా మారిపోతుంది. కానీ అక్కడ మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది కదా, అందుకే ఆ 2 ఎలక్ట్రాన్ ఏదైతుందో దాన్ని ఇంకొక క్లోరిన్ తీసుకొని ఇంకొక Cl-గా మారుతుంది. అంటే మెగ్నీషియం ద్వారా వచ్చినటువంటి 2 ఎలక్ట్రాన్ని ఒక ఎలక్ట్రాన్ ఒక క్లోరిన్, ఇంకో ఎలక్ట్రాన్ ఇంకో క్లోరిన్ తీసుకొని 2 Cl-గా మారిపోయాయి. అంటే ఇక్కడ మెగ్నీషియం యాటమ్ అనేది 2 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Mg+2 క్యాటైన్గా మారితే ఆ 2 ఎలక్ట్రాన్స్ని 2 క్లోరిన్ యాటమ్స్ గెయిన్ అయ్యి 2 Cl-గా మారాయి. అంటే ఇక్కడ మెగ్నీషియం +2 అనేది నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందితే 2 Cl- కూడా ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. సో ఈ విధంగా Mg+2 అనే క్యాటయాన్ 2 Cl-ని ఆ ఛార్జెస్ పరంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే Mg మీద +2 ఛార్జ్ ఉంది కదా, అలాగే ఒక Cl మీద -1 ఛార్జ్ ఉంది కాబట్టి 2 Cls కలిపి -2 ఛార్జ్ని పొందుతాయి. సో ఈ విధంగా Mg+2 అనేది 2 Cl- పైన ఉన్నటువంటి -2 ఛార్జ్ని బ్యాలెన్స్ చేస్తూ MgCl2 అనే ఒక అయానిక్ కాంపౌండ్గా మారిపోతుంది. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ AlCl3 అంటే అల్యూమినియం క్లోరైడ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. అల్యూమినియం వచ్చేసి అటామిక్ నెంబర్ 13 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,3 ఉంటుంది. సో ఈ అల్యూమినియం 3 ఎలక్ట్రాన్ లాస్ Al+3 అయాన్గా మారి నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇక్కడ ఒక Cl ఒక ఎలక్ట్రాన్ తీసుకొని ఒక Cl-అయాన్గా మారి ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. కానీ అల్యూమినియం 3 ఎలక్ట్రాన్ డొనేట్ చేసి Al+ అయాన్గా మారింది కదా, మరి 3 ఎలక్ట్రాన్లో ఒక క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ మాత్రం తీసుకుని కాబట్టి ఇక్కడ మిగతా 2 ఎలక్ట్రాన్ని ఇంకా 2 క్లోరిన్ ఆటమ్స్ తీసుకొని అవి కూడా Cl-అయాన్స్గా మారిపోతాయి. అంటే అల్యూమినియం లాస్ అయినటువంటి 3 ఎలక్ట్రాన్స్ని 3 క్లోరిన్ ఆటమ్స్ తీసుకొని 3 Cl- అయాన్స్గా మారిపోతాయి. ఇక్కడ Al మీద +3 ఛార్జ్ ఉంది, 3 Cls పైన కలిపి -3 ఛార్జ్ ఉంది. అంటే ఒక్కొక్క Cl మీద -1 చొప్పున 3 క్లోరిన్ల పైన -3 ఛార్జ్ ఉంది. అల్యూమినియం ఆటం పైన ఉన్న +3 ఛార్జ్ని 3 Cl- అయాన్స్ అనేవి న్యూట్రల్ చేస్తాయి కాబట్టి అది ఒక AlCl3 మాలిక్యూల్గా మారుతుంది. వీటి మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనం 4th ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫార్మేషన్ ఆఫ్ Na2O అంటే సోడియం ఆక్సైడ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ సోడియం మెటల్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి సోడియం ప్లస్ అయాన్గా మారుతుంది. కాకపోతే ఇక్కడ 2 సోడియంలు తీసుకున్నాం. 2 సోడియంలో 2 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి 2 Na+ అయాన్లుగా మారాయి. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఒక్కొక్క సోడియంకి 2,8,1 నుంచి 2,8గా మారిపోయింది. అంటే నియాన్ కాన్ఫిగరేషన్ పొందాయి. అంటే ప్రతి సోడియం ఆటం కూడా నియాన్ కాన్ఫిగరేషన్ పొందింది. అయితే ఇక్కడ 2 సోడియంలో 2 ఎలక్ట్రాన్ ఎందుకు లాస్ అవ్వాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఆక్సిజన్ కదా, ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,6 కదా. సో 2,6 అంటే 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకా దానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలనుకుంటే. అందుకే ఇది 2 ఎలక్ట్రాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్ తీసుకొని O-2 అనే యానియన్గా మారిపోతుంది. అంటే ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడానికి. అందుకే ఏం చేస్తుంది, ఒక సోడియం ఒక ఎలక్ట్రాన్ మాత్రం ఇవ్వగలుగుతుంది కాబట్టి ఇక్కడ 2 సోడియంల నుంచి 2 ఎలక్ట్రాన్లని తీసుకుంటుంది. ఈ విధంగా 2 సోడియం ప్లస్ అయాన్ల పైన ఉన్నటువంటి మొత్తం ఛార్జ్ +2, అలాగే ఆక్సిజన్ పైన ఉన్నటువంటి -2, ఈ 2 ఛార్జెస్ అనేవి బ్యాలెన్స్ అయిపోయి న్యూట్రల్గా మారి Na2O అనే ఒక అయానిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 సోడియం ఆటమ్స్ ఒక ఆక్సిజన్ ఈ 3 కూడా స్టెబిలిటీని పొందాయి. ఎట్లా అంటే ఇక్కడ 2 సోడియంలేమో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున లాస్ అయ్యి నియాన్ కాన్ఫిగరేషన్ పొందితే, ఇక్కడ ఆక్సిజన్ ఏమో ఆ 2 సోడియం ఆటంలోంచి ఎలక్ట్రాన్లను తీసుకొని అది నియాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందింది. ది అరేంజ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఏ కాంపౌండ్స్లో అయితే అయానిక్ బాండ్ ఉంటుందో వాటిని మనం అయానిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాము. అయానిక్ కాంపౌండ్స్లో అయాన్లు అనేవి అసలు ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. హౌ డూ క్యాటయాన్స్ అండ్ యానియన్స్ ఆఫ్ అన్ అయానిక్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్స్ సాలిడ్ స్టేట్. అంటే ఏదైనా ఒక కాంపౌండ్ అనేది సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు దానిలో క్యాటయాన్లు యానియన్లు అనేవి ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్. లెట్ us ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ సోడియం క్లోరైడ్ యాజ్ అవర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ని అంటే సాలిడ్ స్టేట్లో అయాన్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అనేది చెప్పడం కోసం సోడియం క్లోరైడ్ అని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం చూద్దాం. డూ యూ థింక్ దట్ పేర్స్ ఆఫ్ Na+ అండ్ Cl- యాజ్ యూనిట్స్ వుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద సాలిడ్ క్రిస్టల్. మీరు ఒకవేళ NaCl క్రిస్టల్స్ తీసుకున్నట్లయితే అంటే సాల్ట్ తీసుకున్నట్లయితే అందులో NaCl అనేది ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక Naకి ఒక Cl చొప్పున ఒక యూనిట్ లాగా ఎగ్జిస్ట్ అవుతుందా అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకున్నట్లయితే అది ఒక రాంగ్ అజంప్షన్. ఇఫ్ యూ థింక్ సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
అంటే అది కరెక్ట్ కాదు. మరి ఏ విధంగా మరి అందులో Na+Cl- అయాన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. అంటే NaCl అన్నప్పుడు మామూలుగా మనం అనుకుంటాం ఒక Na+కి ఒక Cl- ఉంటుంది. ఒక NaCl ఒక NaCl అట్లా ఒక్కొక్క యూనిట్ చొప్పున మనకి ఆ మొత్తం క్రిస్టల్‌లో ఉంటాయని మనం అనుకుంటాం. కానీ నిజానికి అసలు ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చూద్దాం. రిమెంబర్ దట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆర్ నాన్ డైరెక్షనల్. అంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి? ఒక పాజిటివ్ అయాన్‌కి ఒక నెగెటివ్ అయాన్‌కి మధ్యలో ఉన్నటువంటి అంటే ఒక క్యాటయాన్‌కి యానయాన్‌కి మధ్య ఉన్నటువంటి ఫోర్సెస్‌ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం కదా! ఇవి నాన్ డైరెక్షనల్. అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లోనే ఉండవు. అంటే ఇప్పుడు Na+ ఉందనుకోండి, దానికి కుడివైపు ఉన్న Cl- తోటి బాండ్ ఫామ్ చేస్తుందా? ఎడమవైపు ఉన్నటువంటి Cl- బాండ్ ఫామ్ చేస్తుందా? దానికి పైన ఉన్నటువంటి దాంతో ఫామ్ చేస్తుందా? కింద ఉన్న దాంతో ఫామ్ అవుతుందా? లేకపోతే దాని ముందు ఉన్నటువంటి Clతో బాండ్ ఫామ్ చేస్తుందా? లేదా దాని వెనకాల ఉన్న Clతో బాండ్ ఫామ్ చేస్తుందా? అంటే ఇప్పుడు మనం NaCl తీసుకున్నాం అనుకోండి ఒక క్రిస్టల్, అందులో మనకి ఎన్నో NaCl మాలిక్యూల్స్ ఉంటాయి. అందులో మనం ఒక పర్టికులర్ Na+ అయాన్ని గమనించినట్లయితే ఆ Na+ అయాన్ అనేది దానికి 6 వైపులా అంటే ఇక్కడ ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఈ 6 సైడ్స్‌లో ఉన్నటువంటి ఏదో ఒక Cl- తోటి అది బాండ్ ఫార్మేషన్‌లో ఉండవచ్చు. అంటే దీని అర్థం ఒక Na+ క్యాటయాన్ అనేది 6 Cl- అయాన్స్‌తో బాండ్ ఫామ్ చేస్తుందని కాదు. ఒక Na+ అయాన్ ఒక Cl- అయాన్ తోటే బాండ్ ఫామ్ చేస్తుంది ఎట్ ఎ టైమ్. ఇక్కడ మీకు సెంటర్‌లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏదో ఒక వైపు అంటే ఎడమ వైపు ఉన్నటువంటి Cl తోటి బాండ్ ఫామ్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది? దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక Cl ఏదైతే ఉందో అది దాని పక్కన ఉన్న Na+ తోటి బాండ్ ఫామ్ చేస్తూ ఉంటుంది. అలాగే దాని పైన ఉన్నటువంటి Cl- దాని పైన ఉన్నటువంటి Na+ తోటి బాండ్ ఫామ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ బాండ్ అనేది మారుతూ ఉంటాయి అన్నట్టు. అంటే కంటిన్యూయస్‌గా మనకి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్లు. అంటే పర్టికులర్‌గా మనకి ఈ Na+ క్యాటయాన్‌కి ఈ Cl- అయాన్ తోటి బాండ్ ఫార్మేషన్ ఉంది అని మనం చెప్పలేము. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి ఈ ఇమేజ్‌ని మీరు చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి Na+ అయాన్స్ అనుకోండి. యెల్లో కలర్‌లో ఉన్నాయన్నీ కూడా Cl- అయాన్స్ అనుకున్నట్లయితే ఆ సెంటర్‌లో ఉన్నటువంటి Na+ అయాన్ ఏదైతే ఉందో దాని చుట్టూ మీరు చూడండి 6 వైపులా కూడా అంటే లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, ఫ్రంట్, బ్యాక్ ఈ 6 సైడ్స్ కూడా మనకి Cl- అయాన్స్ అనేవి ఉన్నాయి మనకు. అంటే ఒక Na+ అయాన్ అనేది చుట్టూ 6 Cl- అయాన్స్ తోటి టచ్‌లో ఉంది. అంటే మనం ఈ Na+ క్యాటయాన్‌కి ఈ Cl- అయాన్‌తో బాండ్ ఉందని చెప్పేసి మనం కరెక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే అవి ఫ్రీక్వెంట్‌గా వాటి మధ్య ఉన్నటువంటి బాండ్‌ని మారుస్తూ ఉంటాయి కాబట్టి. Ionic compounds in the crystalline state consist of orderly arranged cations and anions held together by electrostatic forces of attractions in 3 dimensions. అంటే ఒక క్రిస్టల్ స్టేట్లో ఉన్నటువంటి అయానిక్ కాంపౌండ్స్ మనం తీసుకున్నట్లయితే దానిలో క్యాటయాన్లు, యానయాన్లు అనేవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ తోటి 3 డైమెన్షనల్‌గా అంటే 3 డైమెన్షన్ అంటే తెలుసు కదా మనకి ఎక్స్, వై, జెడ్ అన్ని యాక్సెస్ల పరంగా అవి ఒకదాంతో ఒకటి ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటాయనేది దాని మీనింగ్. NaCl is said to possess ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ FCC లాటిస్ క్రిస్టల్ స్ట్రక్చర్. అంటే సోడియం క్లోరైడ్ మాలిక్యూల్ అనేది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ని కలిగి ఉంటుంది. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే ఏంటి అంటే ఒక క్యూబ్ యొక్క ఆల్ ఫేసెస్లో మనకి యాటమ్స్ ఉంటూ అలాగే సెంటర్లో కూడా మనకి ఒక యాటమ్ ఉన్నట్లయితే దాన్ని మనం ఫేస్ సెంటర్డ్ క్యూబిక్గా చెప్తాము. అంటే ఇవన్నీ కూడా మీకు సాలిడ్ స్టేట్ లెసన్లో వస్తాయి. FCC, BCC, సింపుల్ క్యూబ్ అని రకరకాలుగా ఉంటాయి. సో అవి ఏంటనేది మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ ఆపోజిట్ చార్జ్ దట్ సరౌండ్ ఏ గివెన్ అయాన్ ఆఫ్ గివెన్ చార్జ్ ఇస్ నోన్ యాజ్ ది కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దట్ గివెన్ అయాన్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ అయాన్ అది క్యాటయాన్ కావచ్చు, యానయాన్ కావచ్చు, ఒక అయాన్ని మనం తీసుకున్నట్లయితే దాని చుట్టూ దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి చార్జెస్ అనేవి ఎన్ని సరౌండెడ్గా ఉన్నాయో ఆ నెంబర్ని మనం దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇక్కడ ఒక మీరు ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇన్ NaCl crystal ది కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Na+ ఈజ్ 6 అండ్ దట్ ఆఫ్ Cl- ఈజ్ ఆల్సో 6. అంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ మాలిక్యూల్ మీరు తీసుకున్నట్లయితే ఒక Na+ అయాన్ అనేది 6 Cl- అయాన్స్ తోటి సరౌండ్ అయ్యింది కాబట్టి Na+ అయాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6 అవుతుంది. అలాగే ప్రతి Cl- అయాన్ కూడా దాని చుట్టూ 6 Na+ క్యాటయాన్స్ తోటి సరౌండ్ అయ్యింది కాబట్టి ప్రతి Cl- అయాన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ కూడా మనం 6 అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. అంటే ఏ అంశాలు ఒక క్యాటయాన్ని ఫామ్ చేయడాన్ని లేదా యానయాన్ ఫామ్ చేయడాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. జనరలీ ఎలిమెంట్స్ ఆఫ్ మెటల్స్ హ్యావ్ టెండెన్సీ ఆఫ్ లాసింగ్ ఎలక్ట్రాన్స్ టు attain the octet in their valence shell. This property is called as the metallic character or electropositivity. జనరల్గా ఏ మెటల్ అయినా కూడా ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలని చూస్తుంటుంది. ఎందుకోసం? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని బ్యాలెన్స్ షెల్లో పొందడం కోసం. సో ఈ క్వాలిటీని మనం మెటాలిక్ క్యారెక్టర్ లేదంటే దాన్ని ఎలక్ట్రోపాజిటివిటీ అని కూడా మనం పిలుస్తాం. ఎలిమెంట్స్ విత్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఫామ్ క్యాటయాన్స్. ఏ ఎలిమెంట్స్కి అయితే ఎక్కువ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఉంటుందో అవన్నీ కూడా ఖచ్చితంగా క్యాటయాన్లు ఫామ్ చేస్తాయి.
అంటే ఆ ఆటమ్స్ అనేవి ఎలక్ట్రాన్లని ఈజీగా కోల్పోయి క్యాటయాన్లుగా చేంజ్ అవుతాయని దాని అర్థం. సిమిలర్లీ నాన్ మెటల్స్ లైక్ ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ acquire electron configuration of elements of inert gases by gaining electrons. This property is called the non-metallic character or electronegativity of that element. అదేవిధంగా మనకి ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్ లాంటి నాన్ మెటల్స్ తీసుకున్నట్లయితే అవి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడం ద్వారా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దీన్నే మనం నాన్ మెటాలిక్ క్యారెక్టర్ లేదా ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్పేసి పిలుస్తాము. ఎలిమెంట్స్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్ ఫార్మ్ యానియాన్స్. అంటే ఏ ఎలిమెంట్స్కి అయితే ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్ ఉంటుందో అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో అవి మనకి యానియాన్లు ఫామ్ చేస్తాయని దాని అర్థం. అంటే మనకి ఏమర్థమైంది ఓవరాల్గా, ఏ ఎలిమెంట్స్కి అయితే ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుందో అవి క్యాటయాన్లుగా మారిపోతాయి. అలాగే ఏవైతే మోర్ ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయో అవి యానియాన్లు ఫామ్ చేస్తూ ఉంటాయి. మనకి పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ వాటి మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం, కొన్ని గెయిన్ అవ్వడం ఎందుకు ఇదంతా అంటే అల్టిమేట్గా వాటి యొక్క ఏమేంటి, అవి స్టెబిలిటీని పొందడం కోసమే ఈ విధంగా చేస్తూ ఉంటాయి. అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 1.9. అంటే ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఆ రెండు ఆటమ్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఏదైతుందో ఆ డిఫరెన్స్ అనేది 1.9కి ఈక్వల్గా కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. అప్పుడు వాటి మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఆటమ్స్ ఐదర్ లాస్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్స్ టు అటైన్ ఆక్టెట్ ఇన్ వ్యాలెన్స్ షెల్. అంటే అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ లాస్ అవడమో లేదా గెయిన్ అవడం చేస్తుంటాయి. ఎందుకోసం అంటే వ్యాలెన్స్ షెల్లో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసమే. ఇది మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇన్ అయానిక్ బాండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ కంబైనింగ్ ఆటమ్స్. అంటే అయానిక్ బాండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆటమ్స్ అయితే కంబైన్ అవుతున్నాయో వాటి మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ది టెండెన్సీ ఆఫ్ లాసింగ్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ క్యాటయాన్స్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ యానియాన్స్ డిపెండ్స్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఒక ఆటమ్ ఎలక్ట్రాన్ లాస్ అయ్యి క్యాటయాన్గా మారడం, లేదంటే ఒక ఆటము ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి యానియాన్గా మారడం అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటే అటామిక్ సైజ్, అయనేషన్ ఎనర్జీ ఆర్ అయనేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఈ 4 ఏంటి అనేది మీకు ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్ లెసన్లో మీకు నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అటామిక్ సైజ్ అంటే మీకు తెలుసు, అయితే అయనేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అనేది మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ ఆ వీడియో మీరు చూడనట్లయితే ఒకసారి నా ఛానల్లో ఆ వీడియోని సెర్చ్ చేసి చూడండి. అయితే ఆ 4 అంశాలు అనేవి ఎలా వాటిని క్యాటయాన్ ఫార్మేషన్, యానియాన్ ఫార్మేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చూద్దాము. ది ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ లో అయనేషన్ ఎనర్జీ, లో ఎలక్ట్రాన్ అఫినిటీ, హై అటామిక్ సైజ్ అండ్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఫార్మ్ క్యాటయాన్స్. అంటే ఏ ఆటమ్స్కి అయితే తక్కువ అయనేషన్ ఎనర్జీ ఉండి, తక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉండి, ఎక్కువ అటామిక్ సైజ్ ఉండి, అలాగే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నట్లయితే ఆ ఆటమ్స్ అనేవి క్యాటయాన్లుగా మారిపోతాయని దీని అర్థం. అయితే ఇక్కడ అయనేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, అటామిక్ సైజ్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్లో మేము చెప్పడం జరిగింది. అది చూస్తేనే మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఒకసారి చూడండి. ది ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ హై అయనేషన్ ఎనర్జీ, హై ఎలక్ట్రాన్ అఫినిటీ, స్మాల్ అటామిక్ రేడియస్ అండ్ హై ఎలక్ట్రోనెగటివిటీ ఫార్మ్ యానియాన్స్. అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న వాటికి ఆపోజిట్లో, అంటే అయనేషన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా, ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఉన్నా, లేదా అటామిక్ సైజ్ తక్కువ ఉన్నా, లేదంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నా ఆ ఆటమ్స్ అనేవి యానియాన్లుగా మారిపోతాయని దీని అర్థం. కోవలెంట్ బాండ్ గురించి తెలుసుకోబోతున్నాము. లూయిస్ 1916 proposed that atoms of some elements could achieve an octet in their valence shells without transfer of electrons between them. అంటే 1916లో లూయిస్ అనే సైంటిస్టు ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే 2 ఆటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ కాకుండా కూడా ఆ ఆటమ్స్ అనేవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందవచ్చు అని చెప్పేసి అతను గమనించడం జరిగింది. దే కెన్ అటైన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్స్ బై షేరింగ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విత్ 1 or more ఆటమ్స్. అంటే ఎలా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి ఆటమ్స్ అంటే, ఒక ఆటమ్ అనేది వేరొక ఆటమ్ తోటి ఎలక్ట్రాన్లని షేర్ చేసుకోవడం ద్వారా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందవచ్చు అని చెప్పేసి ఇతను కనుక్కోవడం జరిగింది. ది ఎలక్ట్రాన్స్ షేర్డ్ బిట్వీన్ 2 atoms belong to both the atoms and the sharing of electrons between them leads to the formation of a chemical bond known as covalent bond. అంటే ఏవైనా 2 ఆటమ్స్ మధ్య షేర్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ 2 ఆటమ్స్కి ఈక్వల్గా చెందుతాయని చెప్పేసి
అలాగే వాటి మధ్య ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం ద్వారా వాటి మధ్య ఒక బాండ్ ఫామ్ అవుతుందని, ఆ బాండ్ని మనం కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అంటామని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని డెఫినేషన్ రూపంలో మరొక విధంగా చెప్పాలంటే, ది కెమికల్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ valence shell electrons so that both of them can attain octet or duplet in their valence shell is called the covalent bond. అంటే ఒక కెమికల్ బాండ్ ఫామ్ చేసే ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో ఆ ఆటమ్స్లోని వేలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి వాటి మధ్య షేర్ చేయబడినట్లయితే అవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని లేదా డూప్లెట్ కాన్ఫిగరేషన్ని పొందితే ఆ బాండ్ని మనం కోవలెంట్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే అర్థం 8 ఎలక్ట్రాన్స్ అని, డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. అంటే ఇది నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి సమానం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఫార్మేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్. ఇక్కడ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 కాబట్టి కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p5 అవుతుంది. సో అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2s2 2p5. అంటే మొత్తం మనకి వ్యాలెన్స్ షెల్లో 7 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. Each fluorine atom contributes 1 electron for bonding, and the electron pair that is formed in this way is mutually shared by both the fluorine atoms. Each atom in the F2 molecule has an octet of valence electrons. So F2 is a stable molecule. అంటే ఒక ఫ్లోరిన్ ఆటమ్ దగ్గర వ్యాలెన్స్ షెల్లో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది మరొక ఫ్లోరిన్లోని అన్పేడ్ ఎలక్ట్రాన్ తోటి కలిసి ఒక పేరుగా మారి వాటి మధ్య బాండ్గా మారిపోతుంది. అంటే రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ ఏం చేస్తాయి, వాటిలో ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ని వాటి మధ్యలో షేర్ చేసుకొని అవి F2 మాలిక్యూల్గా మారిపోతాయి. అలా రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ అనేవి ఒక ఎలక్ట్రాన్ పేర్ని వాటి మధ్య షేర్ చేసుకోవడం ద్వారా వాటి మధ్య ఒక సింగిల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ అనేవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందుతాయి. అంటే వీటి కాన్ఫిగరేషన్ అనేది నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానం అవుతుంది. ఇక్కడ మీరు F2 మాలిక్యూల్లో 2 ఫ్లోరిన్ ఆటమ్స్ అనేవి ఈ విధంగా కనెక్ట్ అవుతాయని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ 2, ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్. ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 1s2 2s2 2p4. Oxygen atom has 6 electrons in its valence shell. It requires 2 more electrons to get octet. Oxygen atomic number 8, electronic configuration 1s2 2s2 2p4. Outer shell electronic configuration వచ్చేసి 2s2 2p4. అంటే ఆక్సిజన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడానికి దానికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అనేవి అవసరము. Therefore, oxygen atoms come close and each oxygen atom contributes 2 electrons for bonding. Thus, there exist 2 covalent bonds between 2 oxygen atoms in O2 molecule as there are 2 pairs of electrons shared between them. ప్రతి ఆక్సిజన్కి ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు అవసరం కాబట్టి ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ప్రతి ఆక్సిజన్ కూడా 2 ఎలక్ట్రాన్ చొప్పున అక్కడ షేర్ చేసుకుంటాయి. అంటే మొత్తం ఒక ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు, ఇంకో ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్ కాబట్టి మొత్తం 4 ఎలక్ట్రాన్ని అంటే 2 పేర్లు అన్నట్టు అర్థం. సో ఈ 4 ఎలక్ట్రాన్ని ఆ 2 ఆక్సిజన్స్ మధ్యలో షేర్ చేసుకొని అవి O2 మాలిక్యూల్గా మారిపోతాయి. ఏ డబుల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ O2 మాలిక్యూల్. బోత్ ద ఆక్సిజన్ ఆటమ్స్ హ్యావ్ ఆక్టెట్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్. అంటే ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి 2 ఎలక్ట్రాన్ చొప్పున వాటి మధ్య షేర్ చేసుకున్నాయి కాబట్టి 2 పేర్స్ని షేర్ చేసుకున్నాయి కాబట్టి 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. సో అందుకే 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ సందర్భంలో మనకి 2 ఆక్సిజన్ ఆటమ్స్ కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. ఎందుకంటే ఇక్కడ వ్యాలెన్స్ షెల్ ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి షేరింగ్ ద్వారా వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ మొత్తం కలిపి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూడవచ్చు వాటి మధ్య 4 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి కాబట్టి 2 బాండ్స్గా మారి డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ O2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందని ఇక్కడ మీరు యానిమేషన్లో చూడవచ్చు. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 1s2 2s2 2p3. నైట్రోజన్ atom has 5 electrons in its valence shell. It requires 3 more electrons to get octet. Nitrogen atomic number 7, electronic configuration 1s2 2s2 2p3. Outer shell electronic configuration వచ్చేసి 2s2 2p3 కాబట్టి వ్యాలెన్స్ షెల్లో మనకి 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 5 ఎలక్ట్రాన్స్కి ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అయితే ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి నైట్రోజన్ ఎప్పుడు కూడా 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవ్వడానికి చూస్తుంది. Therefore, nitrogen atoms come close and each nitrogen atom contributes 3 electrons for bonding. Thus, there exist 3 covalent bonds between 2 nitrogen atoms in N2 molecule as there are 3 pairs of electrons shared between them. అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా వచ్చేసి ప్రతి నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్లు చొప్పున 2 నైట్రోజన్స్ 6 ఎలక్ట్రాన్ని వాటి మధ్య షేర్ చేస్తాయి. 6 ఎలక్ట్రాన్లు అంటే మనకి 3 పేర్లకి సమానం కాబట్టి ఒక్కొక్క పేరు ఒక బాండ్కి ఈక్వల్ కాబట్టి 3 పేర్స్ కాబట్టి 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే 2 నైట్రోజన్ మధ్యలో మనకి త్రిబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. 2 నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో ఏ విధంగా ఎలక్ట్రాన్ షేర్ అవుతూ త్రిబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో మీరు చూడవచ్చు.
ఈ విధంగా ప్రతి నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడతాయి. సో ఇట్లా ప్రతి నైట్రోజన్ నుంచి వచ్చిన 3 ఎలక్ట్రాన్స్ మొత్తం 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఎగ్జాంపుల్ 4 మీథేన్ CH4 మాలిక్యూల్. In the formation of methane CH4 molecule, carbon atom contributes 4 electrons and 4 hydrogen atoms contribute 1 electron each. Thus in CH4 molecule there are 4 CH covalent bonds as shown below. మీథేన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఒక కార్బన్ ఆటమ్ అనేది 4 హైడ్రోజన్స్ తోటి మొత్తం 4 బాండ్స్ను ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p2 ఉంటుంది. అవుట్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2s2 2p2 కదా. అంటే బాండ్ ఫార్మేషన్ కోసం ఒక కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ప్రతి హైడ్రోజన్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున 4 హైడ్రోజన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి కార్బన్ దగ్గర ఉంటున్న 4 ఎలక్ట్రాన్లు, 4 హైడ్రోజన్ దగ్గర ఉంటున్న 4 ఎలక్ట్రాన్లు, మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఇక్కడ వీటి మధ్య షేర్ చేయబడతాయి. సో 8 ఎలక్ట్రాన్లు అంటే ఎన్ని, మనకి 4 పేర్లు కాబట్టి 4 పేర్స్ అంటే మనకి 4 బాండ్స్కి ఈక్వల్ కాబట్టి ఒక కార్బన్ ఆటమ్కి 4 హైడ్రోజన్స్కి మధ్యలో 4 బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మొత్తం 4 పేర్స్ అనేవి వాటి మధ్య షేర్ చేయబడతాయి. సో అది ఎలా అన్నది ఒకసారి మీరు ఇక్కడ యానిమేషన్ ద్వారా చూడవచ్చు. ఎగ్జాంపుల్ 5 అమోనియా NH3 మాలిక్యూల్. In the formation of ammonia molecule, nitrogen atom contributes 3 electrons and 3 hydrogen atoms contribute 1 electron each. Thus in NH3 molecule there are 3 CH covalent bonds as shown below. అంటే అమోనియా మాలిక్యూల్ ఫార్మేషన్లో నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7 కాబట్టి ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2s2 2p3 కదా. అంటే ఇక్కడ ఒక పేరు 2s2లో ఒక పేరు ఉంటుంది, 2p3లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి షేర్ చేయబడి మొత్తం ఎన్ని ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఉన్న 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, 3 హైడ్రోజన్స్ దగ్గర ఉన్న 3 ఎలక్ట్రాన్స్, మొత్తము 6 ఎలక్ట్రాన్స్ షేర్ చేయబడతాయి. వీటి మధ్య 6 ఎలక్ట్రాన్స్ అంటే మనకి 3 పేర్స్ కాబట్టి ఇక్కడ 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక N ఆటమ్ అనేది 3 హైడ్రోజన్స్ తోటి 3 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో అది ఎలా అన్నది ఇక్కడ యానిమేషన్ ద్వారా మీరు ఒకసారి చూడవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్, ఆక్సిజన్ atom contributes 2 electrons and 2 hydrogen atoms contribute 1 electron each. Thus in H2O molecule there are 2 CH covalent bonds as shown below. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి అవుట్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2s2 2p4. అంటే మనకి వ్యాలెన్స్ షెల్లో మనకి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 హైడ్రోజన్స్ దగ్గర ఉన్నటువంటి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో కలిసి మొత్తము 2 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఆక్సిజన్ దగ్గర 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రతి హైడ్రోజన్ దగ్గర ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ చొప్పున ఉన్నాయి. కాబట్టి మొత్తం 4 ఎలక్ట్రాన్లు 2 పేర్స్ రూపంలో అంటే 2 కోవలెంట్ బాండ్స్ రూపంలో వాటి మధ్య షేర్ చేయబడతాయి. అంటే H2O మాలిక్యూల్లో మొత్తం 4 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ ద్వారా వచ్చిన 2 ఎలక్ట్రాన్లు, 2 హైడ్రోజన్ ద్వారా వచ్చిన 2 ఎలక్ట్రాన్లు, మొత్తం 4 ఎలక్ట్రాన్లు 2 బాండ్ల రూపంలో వాటి మధ్య షేర్ చేయబడతాయి. ఈ విధంగా H2O మాలిక్యూల్లో 2 కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ది టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ దట్ అన్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కోవాలెన్సీ. అంటే ఒక ఆటమ్ అనేది ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుందో దాని యొక్క కోవాలెన్సీ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే ఇన్ CH4 మాలిక్యూల్ ది కోవాలెన్సీ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఈజ్ 4. అంటే కార్బన్ ఆటమ్ అనేది 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి CH4 మాలిక్యూల్లో కార్బన్ యొక్క కోవాలెన్సీ 4 అవుతుంది. ఎగ్జాంపుల్ 2 ఇన్ NH3 మాలిక్యూల్ ది కోవాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్ ఈజ్ 3. అంటే NH3 అంటే అమోనియా మాలిక్యూల్లో మనకి ఒక నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్స్ తోటి 3 బాండ్ను ఫామ్ చేయగలుగుతుంది కదా. నైట్రోజన్ యొక్క కోవాలెన్సీ అనేది 3 అవుతుంది. ఎగ్జాంపుల్ 3 ఇన్ H2O మాలిక్యూల్ ది కోవాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ 2. అంటే H2O మాలిక్యూల్లో ఒక ఆక్సిజన్ ఆటమ్ అనేది 2 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి ఆక్సిజన్ యొక్క కోవాలెన్సీ అనేది 2 అవుతుంది. బాండ్ లెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. బాండ్ లెంగ్త్ ఆర్ బాండ్ డిస్టెన్స్ ఈజ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియై ఆఫ్ 2 ఆటమ్స్ విచ్ ఫార్మ్ ఏ కోవలెంట్ బాండ్. బాండ్ లెంత్ దాన్ని మనం బాండ్ డిస్టెన్స్ అని కూడా అంటాము. బాండ్ లెంత్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 ఆటమ్స్ మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క న్యూక్లియై అంటే కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతుందో ఆ డిస్టెన్స్ని మనం బాండ్ లెంత్ అని పిలుస్తాం. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని గమనించినట్లయితే AB అనే ఒక మాలిక్యూల్ తీసుకున్నట్లయితే A అనే ఆటమ్ కదా. సో ఈ ఆటమ్ యొక్క రేడియస్ RA అనుకుంటే B ఆటమ్ యొక్క రేడియస్ RB అనుకుంటే ఈ 2 రేడియస్ని మనం కలిపితే సో అదేమవుతుంది, ఆ 2 ఆటమ్ యొక్క న్యూక్లియైల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్కి సమానం అవుతుంది. ఆ డిస్టెన్సే బాండ్ లెంత్ని ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఈస్ జనరల్లీ గివెన్ ఇన్ నానోమీటర్ ఆర్ యాంగ్స్ట్రామ్ యూనిట్. అంటే బాండ్ లెంత్ని జనరల్గా నానోమీటర్లో కానీ లేదంటే యాంగ్స్ట్రామ్లో కానీ కొలుస్తారు. 1 యాంగ్స్ట్రామ్ అంటే దేనికి ఈక్వల్ అంటే 10⁻⁻10 మీటర్స్కి ఈక్వల్. 1 నానోమీటర్ అనేది 10⁻⁻10 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. అయితే బాండ్ లెంత్ని కొన్నిసార్లు పికోమీటర్స్లో కూడా ఇండికేట్ చేశారు. ఒక పికోమీటర్ అంటే 10⁻⁻12 మీటర్స్కి సమానం అవుతుంది. బాండ్ ఎనర్జీస్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్.
Bond energy or bond dissociation energy is the energy needed to break a covalent bond between two atoms of a diatomic covalent compound in its gaseous state. అంటే బాండ్ ఎనర్జీ దాన్ని మనం బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని కూడా అంటాము. అంటే ఏంటంటే ఒక రెండు ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేయడానికి మనకి ఎంతైతే ఎనర్జీ అవసరం పడుతుందో ఆ ఎనర్జీని మనం బాండ్ ఎనర్జీ లేదంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాము. ఇట్ ఈస్ యూజువల్లీ ఎక్స్ప్రెస్ ఇన్ యూనిట్స్ ఆఫ్ కిలోజౌల్ ఫర్ మోల్. సో ఈ బాండ్ ఎనర్జీని మనం కిలోజౌల్ ఫర్ మోల్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీథేన్ మాలిక్యూల్లో కార్బన్ హైడ్రోజన్ బాండ్కి బాండ్ లెంత్ అనేది 108.7 పికోమీటర్స్ ఉంటుంది. అట్లాగే HCH బాండ్ యాంగిల్ వచ్చేసి 109.5 డిగ్రీస్ ఉంటుంది. ఇక అమోనియా మాలిక్యూల్లో NH బాండ్ లెంత్ అనేది 101.7 పికోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ HNH బాండ్ యాంగిల్ వచ్చేసి 107.8 డిగ్రీస్ ఉంటుంది. H2O మాలిక్యూల్లో OH బాండ్ లెంత్ అనేది 95.84 పికోమీటర్స్ ఉంటుంది. అలాగే HOH బాండ్ యాంగిల్ వచ్చేసి 104.45 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ బాండ్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క బాండ్ లెన్స్ ఎలా ఉంటాయి, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది ఈ టేబుల్లో మనం చూడవచ్చు. డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ అంటే ఏంటి అనేది కెమికల్ బాండింగ్ పార్ట్ 2లో మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి వెన్ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎనీ టూ ఆటమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఆటమ్స్ ది బాండ్ లెంగ్త్స్ అండ్ ది బాండ్ ఎనర్జీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ద సేమ్. This is because any covalent bond between any two atoms is a result of merry sharing of two identical electrons. But practically, it was observed that bond lengths and bond energies are not same when the atoms that form the bond are different. అంటే దీని అర్థం ఒక కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, మనకి రెండు ఎలక్ట్రాన్స్ రెండు ఆటమ్స్ మధ్యలో షేర్ అవ్వడం ద్వారా ఫామ్ అవుతుంది కదా. అలా అన్నప్పుడు అవి ఆటమ్స్ అనేవి ఏ రెండు అయినా పర్లేదు, వాటి మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ లెంత్ అనేది అట్లాగే బాండ్ ఎనర్జీ అనేది ఎప్పుడు సమానంగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్బన్ ఆక్సిజన్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ కానీ, లేదంటే కార్బన్ నైట్రోజన్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ కానీ, లేదంటే కార్బన్ హైడ్రోజన్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ కానీ, అది ఏ బాండ్ అయినా కానివ్వండి. సో ఆ వాటి యొక్క బాండ్ లెంగ్త్స్ బాండ్ ఎనర్జీస్ అనేవి సమానంగా ఉండాలి. ఎందుకంటే ఒక కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, రెండు ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం ద్వారానే కదా. అలా అన్నప్పుడు బాండ్ లెంగ్త్స్ అనేవి కూడా అలాగే బాండ్ ఎనర్జీస్ కూడా సమానంగా ఉండాలి కదా. కానీ నిజానికి ప్రాక్టికల్గా అలా ఉండదు. ఒక్కొక్క బాండ్కి ఒక్కొక్క రకమైనటువంటి బాండ్ లెంత్ ఉంటుంది, అలాగే బాండ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అలా ఎందుకు అనేది ఇక్కడ ఈ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇక సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి ద థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ClBeCl బాండ్ యాంగిల్ ఇన్ BeCl2 ఈజ్ 180 డిగ్రీస్, FbF బాండ్ యాంగిల్ ఇన్ BF3 ఈజ్ 120 డిగ్రీస్, HCH బాండ్ యాంగిల్ ఇన్ CH4 ఈజ్ 109 డిగ్రీస్ 28 మినిట్స్, HNH bond angle in NH3 is 107 18 degrees and HOH bond angle in H2O is 104 degrees 31 minutes etc. That is, it fails to explain the shapes of the molecules. అంటే ఈ ఎలక్ట్రానిక్ థియరీ అనేది BeClలో Clకు BeCl మధ్యలో బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ ఎందుకు ఉంటుంది, BF3లో FbF బాండ్ యాంగిల్ అనేది 120 డిగ్రీస్ ఎందుకు ఉంటుంది, అట్లాగే మీథేన్లో HCH బాండ్ యాంగిల్ అనేది 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఎందుకు ఉంటుంది, అలాగే అమోనియాలో HNH బాండ్ యాంగిల్ అనేది 107 డిగ్రీస్ 8 మినిట్స్, అలాగే వాటర్ మాలిక్యూల్లో HOH బాండ్ యాంగిల్ అనేది 104 డిగ్రీస్ 31 మినిట్స్ ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అంటే ఇక్కడ ఈ మాలిక్యూల్స్ యొక్క షేప్స్ని ఈ ఎలక్ట్రానిక్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, దీన్ని మనం Vsepr థియరీ లేదా Vsepr థియరీ అని చెప్పేసి అంటాము. ఈ థియరీ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టు ఎక్స్ప్లెయిన్ ది బాండ్ యాంగిల్స్ ఇన్ ద మాలిక్యూల్స్ విత్ 3 or more atoms with all atoms attached to the central atom through covalent bonds, a theory called the valence shell electron pair repulsion theory Vsepr theory was proposed by Sidgwick and Powell in 1940. అంటే ఏదైనా ఒక సెంట్రల్ యాటమ్ అంటే ఏంటి, ఒక మాలిక్యూల్లో ఏదైనా ఒక యాటమ్కి చాలా యాటమ్స్ అనేవి బాండ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం సెంట్రల్ యాటమ్ చెప్పేసి అంటాము. ఆ సెంట్రల్ యాటమ్కి 3 లేదా అంతకన్నా ఎక్కువ యాటమ్స్ అనేవి కోవలెంట్ బాండ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఆ మాలిక్యూల్స్లో బాండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సిడ్విక్ అండ్ పోవెల్ అనే సైంటిస్టులు ఈ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీని 1940లో ప్రపోజ్ చేయడం జరిగింది. దిస్ థియరీ వాజ్ ఫర్దర్ ఇంప్రూవ్డ్ బై గిలెప్సీ అండ్ నిహోలమ్. సో ఈ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీని ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసింది ఎవరు అంటే
గిలిప్స్ అండ్ నిహోలెం. దిస్ థియరీ సజెస్ట్ ది ఫాలోయింగ్ పాయింట్స్. ఈ వెస్పర్ థియరీ ఏదైతుందో దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ఏంటని మనం 1 by 1 చూద్దాం. ది షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఉన్నటువంటి వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే ఆ మాలిక్యూల్ యొక్క షేప్ అనేది డిసైడ్ అవుతుందని దీని అర్థం. అంటే వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ అంటే ఏంటి? ఏదైనా సెంట్రల్ ఆటము దాని వాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ని వేరే ఇతర ఆటమ్స్తో కలిసి షేర్ చేసుకుంటుంది కదా, సో ఆ ఎలక్ట్రాన్స్ని మనం వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. మీథేన్, PCl5, CO2, H2O, SF6, NH3 ఇవన్నీ డిఫరెంట్ మాలిక్యూల్స్. వీటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్స్ అనేవి వేరు రకాల ఎలక్ట్రాన్ పేర్స్ని వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ని కలిగి ఉండడం దీనికి కారణం. ఎగ్జాంపుల్గా మీథేన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? కార్బను. సో PCl5లో ఏంటి? ఇక్కడ ఫాస్ఫరస్. CO2లో ఏంటి? కార్బను. H2లో O, SF6లో S, NH3లో N. ఇవి సెంట్రల్ ఆటమ్స్ కాబట్టి ఆ సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఎన్ని వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయనే దాన్ని బట్టి వాటి యొక్క షేప్ అనేది డిసైడ్ అవుతుంది. సెకండ్ పాయింట్, there are 2 types of electron pairs, namely bond pairs and lone pairs. The bond pair of electrons are those shared between 2 atoms, while the lone pairs are the valence electron pairs that are not involved in bonding. అంటే దీని అర్థం ఒక ఎలక్ట్రాన్ పేర్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్లని అర్థం. సో ఎలక్ట్రాన్ పేర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాండ్ పేర్ రూపంలో ఉండవచ్చు, లేదంటే లోన్ పేర్ రూపంలో ఉండవచ్చు. బాండ్ పేర్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైనా 2 ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేయబడితే వాటిని మనం బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. అలా కాకుండా ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేయబడకుండా ఉన్నట్లయితే వాటిని మనం N ఎలక్ట్రాన్స్ అంటే నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్, లేదంటే వాటిని మనం లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా నైట్రోజన్ ఆటమ్ చూడండి. దీని యొక్క వాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వచ్చేసి 2s2 2p3. ఇక్కడ 2s2 ఆల్రెడీ ఇక్కడ ఒక పేర్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ పేర్డ్ ఎలక్ట్రాన్స్ విత్ అపోజిట్ స్పిన్, కాబట్టి ఇవి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ కావు. కాబట్టి ఈ 2sలోని 2 ఎలక్ట్రాన్లు ఏవైతున్నాయో వీటిని మనం లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. అలా కాకుండా 2pలో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా ప్యారలల్ స్పిన్తో ఉన్నాయి, ఒకే రకమైన స్పిన్తో ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్లు అంటే 2p3లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లు కూడా ఏంటి మనకి బాండ్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇప్పుడు అమోనియా మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ నైట్రోజన్ దగ్గర వాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 2sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి లోన్ పేర్ రూపంలో బాండ్లో ఇన్వాల్వ్ కాకుండా అలాగే మిగిలిపోతాయి. కానీ 2pలో ఉన్నటువంటి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గర ఉన్నటువంటి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి షేరింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక 3 బాండ్ పేర్స్ని ఫామ్ చేస్తుంటాయి. ఒక బాండ్ పేర్లో మనకి 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అట్లా 3 సింగిల్ బాండ్స్ అనేవి నైట్రోజన్ చుట్టూ ఫామ్ అవుతాయి. థర్డ్ పాయింట్, each pair of valence electrons around the central atom repels each other and hence they are located as far away as possible in 3-dimensional space to minimize the repulsion between them. అంటే దీని అర్థం ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ పేర్, అది బాండ్ పేర్ కావచ్చు, లోన్ పేర్ కావచ్చు, వాటి మధ్య రిపల్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక బాండ్ పేరు ఇంకొక బాండ్ పేర్ని రిపెల్ చేయొచ్చు, అలాగే ఒక బాండ్ పేరు లోన్ పేరు రిపెల్ చేయొచ్చు, అలాగే లోన్ పేరు కూడా రిపెల్ చేయొచ్చు. ఈ కారణం చేత ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి దూరంగా జరిగి ఆ 3D షేప్లోకి మారిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీరు మీథేన్ మాలిక్యూల్ని గమనించినట్లయితే దీంట్లో 4 హైడ్రోజన్స్ కూడా 3-డైమెన్షనల్ మేనర్లో కార్బన్ చుట్టూ అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక HCH బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes అనేది ఉంటుంది. ఇక అమోనియా మాలిక్యూల్ అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రల్ ఆటమ్ అయినటువంటి నైట్రోజన్ ఆటమ్ చుట్టూ 3 హైడ్రోజన్స్ అనేవి ఈ విధంగా 3-డైమెన్షనల్ మేనర్ లొకేట్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక HNH బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees 48 minutesగా ఉంటుంది. అలాగే వాటర్ మాలిక్యూల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రల్ ఆటమ్ అయినటువంటి ఆక్సిజన్ చుట్టూ 2 హైడ్రోజన్స్ అనేవి ఈ విధంగా 104 degrees 31 minutes బాండ్ యాంగిల్ తోటి ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. ఈ 3 మాలిక్యూల్స్లో ఉన్నటువంటి కామన్ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. మామూలుగా sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పుడు మాలిక్యూల్కి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. అలాగే బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉంటుంది. అయితే మీథేన్ మాలిక్యూల్లోనే మనం ఇటువంటి టెట్రాహైడ్రల్ షేప్ని అలాగే 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ని గమనిస్తాము. కానీ అమోనియా మాలిక్యూల్కు వచ్చేటప్పటికి బాండ్ యాంగిల్ కొద్దిగా తగ్గింది, అలాగే వాటర్ మాలిక్యూల్లో ఇంకా తగ్గింది. అయితే ఇవన్నిటికీ sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పుడు మరి బాండ్ యాంగిల్ అనేది ఎందుకు సేమ్ లేదు అనేది మనకి ఇక్కడ పెద్ద క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ అనేది వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో మనకి దొరుకుతుంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం.
ఇక్కడ మీరు గమనించినట్లయితే అమోనియా మాలిక్యూల్లో మనకి 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్స్తో కలిసి 3 బాండ్ పేర్స్ని ఫామ్ చేసింది. అలాగే నైట్రోజన్ దగ్గర బాండ్ ఫామ్ చేయకుండా మిగిలిపోయినటువంటి ఒక లోన్ పేర్ అనేది మిగిలింది కదా. సో అయితే ఆ లోన్ పేర్ అనేది ఈ బాండ్ పేర్ తోటి రిపల్షన్స్ని కలిగి ఉంటుంది. అయితే బాండ్ పేర్ మధ్యలో కూడా రిపల్షన్స్ ఉంటాయి. అలాగే బాండ్ పేర్ లోన్ పేర్స్ మధ్యలో కూడా రిపల్షన్స్ అనేవి ఉంటాయి. అయితే నైట్రోజన్ పైన ఉన్నటువంటి ఈ లోన్ పేర్కి NH బాండ్లో ఉన్నటువంటి బాండ్ పేర్స్ మధ్యలో రిపల్షన్స్ ఉండడం వల్ల ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది టెట్రాహైడ్రల్కు బదులుగా ట్రైగోనల్ పిరమిడ్ షేప్లోకి మారుతుంది. దీనివల్ల బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes బదులుగా 107 degrees 48 minutesగా ఉంటుంది. అలాగే వాటర్ మాలిక్యూల్ని గమనించినట్లయితే సెంట్రల్ ఆటమ్ అయినటువంటి ఆక్సిజన్ దగ్గర మనకి 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. అంటే ఆక్సిజన్ ఆటమ్ 2 హైడ్రోజన్స్ తోటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం ద్వారా 2 బాండ్స్ని ఫామ్ చేసింది కదా. దానివల్ల మనకి 2 బాండ్ పేర్స్ వచ్చాయి. అలాగే ఆక్సిజన్ దగ్గర బాండింగ్లో ఇన్వాల్వ్ కాకుండా మిగిలిపోయినటువంటి 2 ఎలక్ట్రాన్ పేర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ 2 బాండ్ పేర్స్కి 2 లోన్ పేర్స్కి మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ వల్ల ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది యాంగులర్ షేప్, దాన్ని మనం బెంట్ షేప్ లేదా వి షేప్ అని కూడా అంటాము, ఈ షేప్లోకి మారిపోతుంది. దీనివల్ల బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutesకు బదులుగా 104 degrees 5 minutesగా ఉంటుంది. 4th పాయింట్, లోన్ పేర్స్ మీన్స్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్. అంటే దీని అర్థము లోన్ పేర్స్ అంటే అర్థం ఏంటంటే ఏవైతే షేరింగ్లో లేనటువంటి లేదా ఏవైతే బాండింగ్లో ఇన్వాల్వ్ కానటువంటి పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లోన్ పేర్స్ అని అంటాము. ది లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ లొకేటెడ్ ఓన్లీ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ఓన్లీ 1 nucleus, whereas the bond pair electrons are shared between 2 atoms and they interact with 2 nuclei. Because of this, the lone pair occupy more space and have greater repulsive power than the bond pair in a molecule. అంటే దీని అర్థం లోన్ పేర్స్ అనేవి సెంట్రల్ ఆటమ్ పైన మాత్రమే లొకేట్ అయి ఉంటాయి, కానీ బాండ్ పేర్స్ అనేవి ఏవైనా 2 ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడతాయి అని దీని అర్థం. అంటే లోన్ పేర్ అనేది ఏ ఆటమ్ పైన అయితే లొకేట్ అయ్యిందో దానికి మాత్రమే సంబంధించింది, కానీ బాండ్ పేర్ అనేది ఏ 2 ఆటమ్స్ మధ్య షేర్ చేయబడ్డాయో ఆ బాండ్ పేర్ అనేది ఆ 2 ఆటమ్స్కి చెందుతుంది. దీనివల్ల లోన్ పేర్ అనేది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, బాండ్ పేర్ అనేది కొంచెం తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే లోన్ పేర్ ఫ్రీగా ఉంది కాబట్టి అది ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి బాండ్ పేర్స్కి దగ్గరగా వెళ్ళినప్పుడు లేదంటే ఇంకొక లోన్ పేర్కి దగ్గరగా వెళ్ళినప్పుడు అది రిపెల్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి లోన్ పేర్స్ అనేవి ఎక్కువ రిపల్షన్ చూపిస్తూ ఉంటాయి, కానీ బాండ్ పేర్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి మూవ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయవు కాబట్టి వీటికి రిపల్షన్స్ అనేవి కొద్దిగా కంపేర్డ్గా చూసుకున్నట్లయితే తక్కువగా ఉంటాయి. The repulsive interaction between the different types of electron pairs is in the following order. అంటే ఎలక్ట్రాన్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ యొక్క ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. లోన్ పేర్ రిపల్షన్స్ ఆర్ మోర్ దాన్ లోన్ పేర్ బాండ్ పేర్, దే ఆర్ మోర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్స్. ఇక్కడ LP అంటే లోన్ పేర్ అని, BP అంటే బాండ్ పేర్ అని అర్థం. ఇక్కడ ఏవైనా 2 లోన్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ అనేవి ఒక లోన్ పేర్ బాండ్ పేర్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఒక లోన్ పేరు బాండ్ పేరు మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ అనేవి ఏవైనా 2 బాండ్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి మాలిక్యూల్లో ఒకే రకమైనటువంటి లోన్ పేర్స్ బాండ్ పేర్స్ ఉండవు కాబట్టి రిపల్షన్స్ కూడా ఒకే రకంగా ఉండవు. ఈ రీజన్ వల్ల మనకి మాలిక్యూల్స్లో రిపల్షన్స్ అనేవి వేరువేరుగా ఉండి మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. If 2 bond pairs are present in 2 covalent bonds around the nucleus of the central atom without any lone pairs in the valence shell, they must be separated by 180 degrees to have minimum repulsion between them. Thus the molecule would be linear. అంటే దీని అర్థం ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ 2 బాండ్ పేర్స్ 2 కోవలెంట్ బాండ్స్ రూపంలో ఉన్నట్లయితే, ఎలాంటి లోన్ పేర్స్ దాని దగ్గర లేనట్లయితే సెంట్రల్ ఆటమ్ అనేది ఆ 2 బాండ్ పేర్స్ మధ్యలో రిపల్షన్స్ని తగ్గించుకోవడం కోసం 180 degrees బాండ్ యాంగిల్ని ఆ 2 బాండ్స్ మధ్యలో కలిగి ఉంటుంది. దానివల్ల ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది లీనియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక బెరిలియం ఆటము 2 క్లోరిన్ ఆటమ్స్తో కలిసి BeCl2 ఫామ్ అవడాన్ని గమనించినట్లయితే ఇక్కడ బెరిలియం అనేది 2 క్లోరిన్స్ తోటి 180 degrees బాండ్ యాంగిల్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అయినటువంటి బెరిలియం దగ్గర ఓన్లీ మనకి 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది 2 బాండ్ పేర్స్ని మాత్రమే 2 క్లోరిన్స్తో కలిసి ఫామ్ చేయగలుగుతుంది. అంతేకాని బెరిలియం దగ్గర ఎలాంటి లోన్ పేర్ లేదు కదా, అందువల్ల దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్గా ఉంటుంది. అలాగే బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees అనేది ఉంటుంది. If 3 bond pairs are there in 3 covalent bonds around the nucleus of the central atom without any lone pairs, they get separated by 120 degrees along 3 corners of a triangle. Therefore, the shape of the molecule is trigonal planar. అంటే దీని అర్థము ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ 3 బాండ్ పేర్స్ అనేవి 3 కోవలెంట్ బాండ్స్ రూపంలో ఉన్నట్లయితే
దాని దగ్గర ఎలాంటి లోన్ పేర్స్ లేనట్లయితే ఆ 3 బాండ్ పేర్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ని తగ్గించుకోవడం కోసం ఆ సెంట్రల్ ఆటమ్ అనేది ఆ 3 బాండ్ పేర్స్ని 120 డిగ్రీస్ యాంగిల్లో సపరేట్ చేసేస్తుంది. దీనివల్ల మాలిక్యూల్ యొక్క షేప్ అనేది ట్రైగోనల్ ప్లేనర్గా మారిపోతుంది. ఎగ్జాంపుల్గా మీరు BF3 మాలిక్యూల్ ఫార్మేషన్ని మీరు గమనించినట్లయితే బోరాన్ యాటంలో వ్యాలెన్స్ షెల్లో మనకి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఆ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 ఫ్లోరిన్ యాటమ్స్లో ఉన్నటువంటి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తూ 3 బాండ్ పేర్స్ని సెంట్రల్ ఆటమ్ అయినటువంటి బోరాన్ చుట్టూ కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ బోరాన్ దగ్గర ఎలాంటి లోన్ పేరు మిగలలేదు కాబట్టి ఇక్కడ ఈ BF3 మాలిక్యూల్ ఓన్లీ మనకి 3 బాండ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి కదా. FBF బాండ్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఈ BF3 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది ట్రైగోనల్ ప్లేనర్ అని చెప్పేసి మనం పిలుస్తాము. If there are 4 bond pairs in the valence shell of a central atom, the 4 bond pairs will orient along the 4 corners of a tetrahedron 3D arrangement and the bond angle expected is 109 degrees 28 minutes. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా 4 బాండ్ పేర్స్ రూపంలో మాత్రమే ఉండి ఎలాంటి లోన్ పేరు లేనట్లయితే ఆ మాలిక్యూల్ టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందని చెప్పేసి అక్కడ ఆటమ్స్ అన్నీ కూడా 3D మేనర్లో అరేంజ్ అయి ఉంటాయి. అక్కడ ఏదైనా 2 బాండ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు మీథేన్ మాలిక్యూల్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మీథేన్ మాలిక్యూల్లో కార్బన్ దగ్గర ఉన్నది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 కాబట్టి ఈ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 4 హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గర ఉన్నటువంటి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి 4 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇక్కడ కార్బన్ ఆటమ్ చుట్టూ మనకి 4 బాండ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి. సెంట్రల్ ఆటమ్ అయినటువంటి కార్బన్ ఆటమ్ దగ్గర మనకి ఎలాంటి లోన్ పేర్ అనేది లేదు కాబట్టి ఇది టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్ని కలిగి ఉండి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉంటుంది. If there are 3 bond pairs and 1 lone pair, then the lone pair occupies more space around the nucleus of the central atom. The remaining 3 bond pairs come relatively closer. అంటే దీని అర్థం ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ దగ్గర ఒక లోన్ పేరు 3 బాండ్ పేర్స్ ఉన్నట్లయితే ఆ లోన్ పేర్ అనేది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసి ఆ 3 బాండ్ పేర్స్ అన్నిటిని వేరొక వైపుకి పంపించేస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఏవైనా 2 బాండ్ పేర్స్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ కన్నా ఒక లోన్ పేర్ బాండ్ పేర్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ ఎక్కువ కాబట్టి ఆ లోన్ పేరు ఆ 3 బాండ్ పేర్స్ని దూరంగా నెట్టడం వల్ల ఆ 3 బాండ్ పేర్స్ అనేవి ఒకవైపు వస్తాయి. ఎగ్జాంపుల్, ఇన్ అమోనియా NH3 మాలిక్యూల్ దేర్ ఆర్ 3 బాండ్ పేర్స్ ఇన్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద నైట్రోజన్ ఆటమ్ అండ్ 1 లోన్ పేర్. అంటే మనం ఎగ్జాంపుల్గా అమోనియా మాలిక్యూల్ తీసుకున్నట్లయితే అమోనియాలో నైట్రోజన్ అనేది సెంట్రల్ ఆటమ్ కాబట్టి దీని దగ్గర ఒక లోన్ పేర్ ఉంటుంది. అలాగే ఆ నైట్రోజన్ 3 హైడ్రోజన్స్తో కలిసి 3 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది కదా, వాటి రూపంలో 3 బాండ్ పేర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ is greater than bond pair repulsion. Therefore, NH3 which is expected to be tetrahedral with 4 electron pairs in the valence shell and HNH bond angle is 109 degrees 28 minutes, but it has 107 degrees 48 minutes due to the more repulsion by lone pair and the bond pairs. ఈ విషయం మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అయినటువంటి నైట్రోజన్ ఏదైతుందో దాని దగ్గర 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. ఒకటి లోన్ పేర్ రూపంలో, 3 బాండ్ పేర్ రూపంలో ఉన్నాయి. అయితే ఆ లోన్ పేర్ బాండ్ పేర్ మధ్య రిపల్షన్ అనేది 2 బాండ్ పేర్ల మధ్య ఉన్న రిపల్షన్ కన్నా ఎక్కువ కాబట్టి ఆ లోన్ పేర్ ఏం చేస్తుంది, 3 బాండ్ పేర్స్ని దూరంగా నెట్టివేస్తుంది. అందువల్ల ఆ 3 బాండ్ పేర్స్ అనేవి ఒకవైపు వెళ్ళిపోతాయి, లోన్ పేర్ ఒకటి మాత్రం ఒకవైపు వచ్చేస్తుంది. ఈ విధంగా బాండ్ యాంగిల్ అనేది 109-28 డిగ్రీస్కి బదులుగా 107 degrees 48 minutes ఉంటుంది. ది షేప్ ఆఫ్ ద NH3 మాలిక్యూల్ ఇస్ ట్రైగోనల్ పిరమిడల్. అలాగే అమోనియా మాలిక్యూల్ యొక్క షేప్ వచ్చేసి ట్రైగోనల్ పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఇఫ్ దేర్ ఆర్ 2 బాండ్ పేర్స్ అండ్ 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఇన్ ఇట్స్ వేలెన్స్ షెల్, ది లోన్ పేర్ రిపల్షన్ ఈస్ గ్రేటర్ దెన్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్. దేర్ఫోర్ ది యాంగిల్ బిట్వీన్ బాండ్ పేర్స్ ఫర్దర్ డిక్రీజెస్. అంటే ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ దగ్గర 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు లోన్ పేర్ మధ్య రిపల్షన్ అనేది లోన్ పేర్ బాండ్ పేర్ కన్నా ఎక్కువ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ 2 లోన్ పేర్స్ మధ్య యాంగిల్ అనేది పెరుగుతుంది. అలాగే 2 బాండ్ పేర్స్ మధ్యలో యాంగిల్ అనేది కంపారిటివ్గా చూస్తే తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇన్ వాటర్ మాలిక్యూల్ దేర్ ఆర్ 4 ఎలక్ట్రాన్ పేర్స్, 2 బాండ్ పేర్స్ అండ్ 2 లోన్ పేర్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్. Therefore, H2O molecule gets V shape or bent shape or angular instead of tetrahedral shape as that of CH4 due to lone pair and lone pair bond pair repulsions, and HOH bond angle is 104 degrees 31 minutes. అంటే మనం వాటర్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇందులో సెంట్రల్ ఆటమ్ అయినటువంటి ఆక్సిజన్ దగ్గర 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ రూపంలో 8 ఎలక్ట్రాన్లు అనేవి దాని చుట్టూ ఉన్నాయి. అయితే ఈ లోన్ పేర్స్ మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి. బాండ్ పేర్ మధ్య వాటితో పోలిస్తే కొంచెం రిపల్షన్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ లోన్ పేర్స్ మధ్య యాంగిల్ పెరిగి ఆ 2 బాండ్ పేర్స్ మధ్య యాంగిల్ కొద్దిగా తగ్గి
ఉండాల్సినటువంటి టెట్రాయిడ్ లెంత్ మనకి 109 degrees 28 minutes కదా, దానికి బదులుగా ఇక్కడ 104 degrees 31 minutes మాత్రమే ఉంటుంది. అంటే మామూలుగా దీనికి వాటర్ మాలిక్యూల్ హైబ్రిడేషన్ ఏంటి, SP3 హైబ్రిడేషన్. మీథేన్ హైబ్రిడేషన్ ఏంటి, SP3 హైబ్రిడేషన్. సో మీథేన్లో మాత్రం టెట్రాహైడ్రల్ షేప్ ఉంటే, ఇక్కడ వచ్చేసి మనకి ఏ షేప్ ఉంది, యాంగులర్ షేప్ లేదా V షేప్ ఆర్ పెంట్ షేప్ అనేది ఉంది. 5th పాయింట్, ది ఫాలోయింగ్ టేబుల్ ఇలిస్ట్రేట్స్ ది షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రిడిక్టెడ్ బై వెస్పర్ థియరీ. Consider a molecule ABX where A is a central atom and X represents the number of atoms of B covalently bonded to the central atom A. The lone pairs present in the atoms are denoted as L. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో మీకు నేను ఒక టేబుల్ చూపిస్తాను. ఆ టేబుల్ అనేది వెస్పర్ థియరీ ప్రకారం మాలిక్యూల్స్కి ఏ షేప్స్ ఉంటాయనేది తెలియజేస్తుంది. అందులో ఏ అనేది ఏంటంటే ఒక సెంట్రల్ ఆటము, బి అనేది ఏంటంటే ఆ ఏతో కనెక్ట్ అయినటువంటి ఆటమ్స్, అక్కడ ఎక్స్ అనేది ఎన్ని ఆటమ్స్ ఆ సెంట్రల్ ఆటమ్తో కనెక్ట్ అయినది చూపిస్తుంది. అలాగే ఎల్ అనేది లోన్ పేర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ టేబుల్ని మీరు గమనించినట్లయితే ఒక మాలిక్యూల్లోని సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎన్ని బాండ్ పేర్స్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్కి ఎలాంటి షేప్ వస్తుంది అనేది ఈ టేబుల్ ఇండికేట్ చేస్తుంది. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ని మీరు నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏదైనా మాలిక్యూల్స్ యొక్క షేప్స్ పైన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ టేబుల్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. వాట్ ఈజ్ ద బాండ్ యాంగిల్ ఇన్ ఏ మాలిక్యూల్? అంటే మన మాలిక్యూల్లో బాండ్ యాంగిల్ ఈ మాలిక్యూల్కి ఇంత ఉంది, ఆ మాలిక్యూల్కి అంత ఉందని చెప్తూ ఉంటాం కదా. అసలు బాండ్ యాంగిల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ది యాంగిల్ సబ్టెండెడ్ బై టూ ఇమాజినరీ లైన్స్ దట్ పాస్ ఫ్రమ్ ద న్యూక్లియై ఆఫ్ టూ ఆటమ్స్ విచ్ ఫార్మ్ ది కోవలెంట్ బాండ్స్ విత్ ద సెంట్రల్ ఆటమ్ త్రూ ద న్యూక్లియస్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ అట్ ద సెంట్రల్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ బాండ్ యాంగిల్ ఆల్ఫా. అంటే దీని అర్థం ఏంటంటే ఏవైనా రెండు యాటమ్స్ అనేవి సెంట్రల్ యాటమ్తో కనెక్ట్ అయినట్లయితే ఆ సెంట్రల్ యాటము ఆ యాటమ్స్ కనెక్ట్ చేస్తూ రెండు ఇమాజినరీ లైన్స్ని మనం ఊహించుకున్నట్లయితే ఆ రెండు ఇమాజినరీ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏదైతుందో దాన్ని మనం బాండ్ యాంగిల్ అని చెప్పేసి అంటాము. దీన్ని ఆల్ఫా అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని గమనించినట్లయితే ఏ అనేది ఒక సెంట్రల్ యాటము, ఎక్స్ వై అనేవి ఆ ఏతో కనెక్ట్ అయినటువంటి యాటమ్స్ అనుకున్నట్లయితే ఈ ఏఎక్స్ యాటమ్స్ కనెక్ట్ చేసేటువంటి బాండ్ ఏదైతుందో దాని ద్వారా ఒక లైన్ మనం ఊహించుకోవాలి. అలాగే ఏకు వైకి మధ్యలో కూడా ఒక లైన్ ఊహించుకున్నట్లయితే ఆ రెండు లైన్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏదైతుందో అదే ఎక్స్ ఏ వై అనే యాటమ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్గా మనం చెప్పవచ్చు. లిమిటేషన్స్ ఆఫ్ వెస్పర్ థియరీ అంటే వెస్పర్ థియరీలో కూడా కొన్ని డెమెరిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అనేది మనం చూద్దాం. వెస్పర్ థియరీ ఫెయిల్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద బాండ్స్. దిస్ ఈస్ బికాజ్ ది థియరీ స్టిల్ డిపెండ్స్ ఆన్ ది లూయిస్ కాన్సెప్ట్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. అంటే దీని అర్థం ఈ థియరీ అనేది బాండ్స్ యొక్క స్ట్రెంగ్త్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే అర్థం ఆ బాండ్ స్ట్రాంగ్ బాండా వీక్ బాండా ఇలాంటి గురించి ఎలాంటి డిస్కషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ థియరీ మొత్తం కూడా కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో లూయిస్ కాన్సెప్ట్ ఏదైతుందో దానిపైన మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ కుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎక్స్ట్రా అబౌట్ ది ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. అంటే ఈ వెస్పర్ థియరీ అనేది కోవలెంట్ బాండ్స్లో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా అసలు బాండ్ ఫామ్ చేస్తున్నాయి ఏంటి అనే విషయాన్ని ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. వాలెన్స్ బాండ్ థియరీ టు డిస్క్రైబ్ కోవలెంట్ బాండింగ్ ఏ క్వాంటమ్ మెకానికల్ మోడల్ కాల్డ్ వాలెన్స్ బాండ్ థియరీ VBT has been suggested by Linus Pauling in 1954. Linus Pauling అనే సైంటిస్టు 1954లో ఈ వాలెన్స్ బాండ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. VBT ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఫాలోస్. ఈ వాలెన్స్ బాండ్ థియరీ ఏదైతుందో దీంట్లో మనకి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఈ లైనస్ పౌలింగ్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అవేంటి అనేది మనం 1 by 1 చూద్దాం. A covalent bond between two atoms is formed when the two atoms approach each other closely and one atom overlaps its valence orbital containing unpaired electron, the valence orbital of the other atom that contains the unpaired electron of opposite spin. The so formed paired electrons in the overlapping orbitals are attracted to the nuclei of both the atoms. This bonds the two atoms together. అంటే దీని అర్థం ఏవైనా రెండు ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి వాటి వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని
ఓవర్లాప్ చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఓవర్లాప్ చేయడం ద్వారా ఆ రెండు యాటమ్స్ మధ్యలో మనకి ఒక ఆపోజిట్ స్పిన్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ పేర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ రెండు యాటమ్స్ని ఒక చోట ఉంచడం కోసం హెల్ప్ చేస్తుంది. దీన్నే మనము కోవలెంట్ బాండ్గా కన్సిడర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H2 మాలిక్యూల్, ది 1s orbital of one hydrogen atom containing an unpaired electron overlaps the 1s orbital of the other hydrogen atom containing unpaired electron of opposite spin, giving HH bond and H2 molecule. అంటే H2 మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక హైడ్రోజన్ ఆటమ్ యొక్క 1s ఆర్బిటాల్లోని అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇంకో హైడ్రోజన్ ఆటమ్ యొక్క 1s ఆర్బిటాల్లో ఉన్నటువంటి మరొక ఎలక్ట్రాన్ అనేవి ఆపోజిట్ స్పిన్ని కలిగి ఉండి ఆ రెండు కూడా ఓవర్లాప్ అయినప్పుడు ఆ రెండు హైడ్రోజన్ ఆటమ్స్ మధ్యలో బాండ్ ఫామ్ అయ్యి అదొక H2 మాలిక్యూల్గా మారిపోతుందని దీని అర్థం. ఈ విధంగా రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ద్వారా షేర్ చేయబడేటువంటి రెండు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక పేరుగా మారి వాటి మధ్య ఏ విధంగా షేర్ చేయబడతాయి అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ది గ్రేటర్ ది ఓవర్లాపింగ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ దట్ ఫార్మ్ ది బాండ్, ది స్ట్రాంగర్ విల్ బి ద బాండ్. దిస్ గివ్స్ ఎ డైరెక్షనల్ క్యారెక్టర్ టు ద బాండ్ వెన్ అదర్ దాన్ s ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఏవైనా రెండు ఆటమ్స్ యొక్క రెండు ఆర్బిటల్స్ అనేవి ఎంత ఎక్కువగా ఓవర్లాప్ అయితే వాటి మధ్య బాండ్ అనేది కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందని దాని అర్థం. ఎగ్జాంపుల్గా మనం ఇథిలిన్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. అలాగే 4 హైడ్రోజన్స్ కూడా మనకి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. అలాగే రెండు p ఆర్బిటల్స్ అనేవి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ద్వారా వాటి మధ్య పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. థర్డ్ పాయింట్, ఈచ్ బాండెడ్ ఆటమ్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ అటామిక్ ఆర్బిటల్స్ బట్ ది ఎలక్ట్రాన్ పేర్ ఇన్ ద ఓవర్లాపింగ్ ఆర్బిటల్స్ ఈజ్ షేర్డ్ బై బోత్ ద ఆటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఓవర్లాపింగ్. అంటే దీని అర్థము ఒక ఆటమ్ కలిగినటువంటి అటామిక్ ఆర్బిటల్స్ అనేవి దానికి మాత్రమే చెందుతాయి, కానీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పేర్ అనేది వాటి మధ్య షేర్ చేయబడుతుందో ఆ ఎలక్ట్రాన్ పేర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మాత్రము ఆ రెండు యాటమ్స్కి చెంది ఉంటాయి. అంటే షేర్ చేయకుండా మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ అనేవి ఆ యాటమ్ మాత్రమే సంబంధించినవి అయితే, షేర్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ రెండు యాటమ్స్కి వీటి మధ్య షేర్ చేయబడే వాటి రెండింటికి సంబంధించి ఉంటాయి. ఫోర్త్ పాయింట్, if two atoms form multiple bonds between them, the first bond is due to the overlap of orbitals along the internuclear axis, giving a stronger sigma bond. అంటే ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఫామ్ అయ్యే బాండ్ ఏదైతుందో అది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా పాజిబుల్ అవుతుందని చెప్పేసి దీని అర్థం. ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఏవైనా రెండు ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ని కలుపుకుంటూ పోయేటువంటి ఒక యాక్సిస్ని మనం ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అని చెప్పేసి అంటాము. ఇలా ఫామ్ అయినటువంటి బాండే మొట్టమొదటి బాండు, ఆ బాండే సిగ్మా బాండు, అదే చాలా స్ట్రాంగ్ బాండ్. అయితే సిగ్మా బాండ్ అనేది వేర్వేరు ఆటమ్స్ యొక్క వేర్వేరు ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అవుతుంది. అది SS కావచ్చు, లేదా SP కావచ్చు, లేదంటే PP కావచ్చు. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్, ది అదర్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఆర్ లేటరలీ, గివింగ్ వీకర్ పై బాండ్స్. అంటే రెండు ఆటమ్స్ మధ్యలో మొదటగా సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇంకా కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటే వాటి మధ్య పై బాండ్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ పై బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆర్బిటాల్స్ అనేవి సైడ్ వైజ్గా ఓవర్లాప్ అవడం ద్వారా ఫామ్ అవుతుంది. కాబట్టి సైడ్ వైజ్గా ఓవర్లాపింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సిగ్మా బాండ్తో కంపేర్ చేస్తే పై బాండ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ మీరు చిన్న క్లిప్ చూసినట్లయితే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. The sigma bond is stronger because the electron pair shared is concentrated more between the two nuclei due to end-end or head-on overlap and attracted to both the nuclei. సిగ్మా బాండ్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే రెండు ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడినటువంటి ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ రెండు ఆటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ అనేవి ఎండ్ లేదంటే హెడ్ ఆన్ లేదా డైరెక్ట్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అయింది. కాబట్టి ఈ సిగ్మా బాండ్ స్ట్రాంగ్గా మనం చెప్పుకోవచ్చు. The pi bond overlap gives a weaker bond due to the lateral overlap of p orbitals which is not greater extent. అంటే పై బాండ్ అనేది ఆ p orbitals యొక్క సైడ్ వైజ్ ఓవర్లాప్ ద్వారా ఫామ్ అవుతుంది కాబట్టి అదంతా స్ట్రాంగ్గా ఉండదు, అదొక వీక్ బాండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్, ఫ్లోరిన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p5. ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ అనేది అవసరం పడుతుంది. అయితే ఇక్కడ 2pz ఆర్బిటల్ ఏదైతుందో దీంట్లో మనకు ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే ఫ్లోరిన్ మరొక ఎలక్ట్రాన్ని తీసుకొని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ప్రయత్నిస్తుంటుంది. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్, ది 2pz ఆర్బిటల్ ఆఫ్ వన్ ఫ్లోరిన్ atom containing an unpaired electron overlaps the 2pz orbital of other fluorine atom that contains unpaired electron of
అపోజిట్ స్పిన్. అంటే F2 మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక ఫ్లోరిన్ యాటంలోని 2pzలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది మరొక ఫ్లోరిన్ యాటమ్ యొక్క 2pzలో ఉన్న ఎలక్ట్రాన్ తోటి అపోజిట్ స్పిన్ తోటి పేరపైనప్పుడు ఆ రెండు ఫ్లోరిన్ యాటమ్స్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయ్యి F2 మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్ అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 8. ఆక్సిజన్ హ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2px2, 2py1, 2pz1. If the py orbital of one oxygen atom overlaps the py orbital of other oxygen atom along the internuclear axis, then sigma py bond is formed. ఆక్సిజన్ యొక్క వాలెన్స్ షెల్లో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 6లో 2 ఎలక్ట్రాన్ పేర్స్ రూపంలో 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ రూపంలో ఉన్నాయి. ఈ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్లో ఒకటి py ఆర్బిటల్లో ఒకటి pz ఆర్బిటల్లో ఉంది కదా. సో ఒక ఆక్సిజన్ ఆటంలోని py ఆర్బిటల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది వేరొక ఆక్సిజన్లోని py ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్తో కలిసి డైరెక్ట్గా ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా ఓవర్లాప్ జరిగి సిగ్మా py బాండ్ని ఫామ్ చేస్తుంది. pz ఆర్బిటల్ ఆఫ్ వన్ ఆక్సిజన్ ఆటమ్ ఓవర్లాప్స్ ది pz ఆర్బిటల్ ఆఫ్ అదర్ ఆక్సిజన్ laterally perpendicular to internuclear axis giving a pi pz బాండ్. అంటే pzలోని ఎలక్ట్రాన్ అనేది వేరొక ఆక్సిజన్లోని pzలోని ఎలక్ట్రాన్తో కలిసి లేటరల్గా అంటే సైడ్ వైజ్గా ఓవర్లాప్ జరిగి వాటి మధ్య ఒక పై pz బాండ్ని ఫామ్ చేస్తాయి. O2 మాలిక్యూల్ హ్యాస్ ఏ డబుల్ బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ O2 మాలిక్యూల్ ఏదైతుందో దాంట్లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్యలో ఒక డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 3 ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2, 2p3. అంటే నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం నైట్రోజన్కి ఇంకా 3 ఎలక్ట్రాన్లు అనేవి అవసరము. నైట్రోజన్ హ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. Suppose that px orbital of one nitrogen atom overlaps the px orbital of the other nitrogen atom, giving sigma px bond along the internuclear axis. అంటే ఒక నైట్రోజన్ ఆటంలో 2px ఏదైతుందో అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది వేరొక నైట్రోజన్ ఆటం యొక్క 2pxతో కలిసి సిగ్మా px బాండ్ని ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక సిగ్మా బాండ్ అవుతుంది. ది py and pz orbitals of one nitrogen atom overlap the py and pz orbital of other nitrogen atom laterally respectively perpendicular to the internuclear axis giving pi py and pi pz bonds. ప్రతి నైట్రోజన్ దగ్గర మిగిలిపోయినటువంటి pyలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ pzలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది వేరొక నైట్రోజన్తో కలిసి పై py పై pz అని 2 పై బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అయితే ఇవి ఎలా ఫామ్ అవుతాయి? మనకి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అవుతాయి. అయితే సైడ్ వైజ్ ఎందుకు ఓవర్లాప్ అవ్వాలి అంటే ఇక్కడ px py pz 3 యాక్సిస్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక యాక్సిస్ మాత్రమే డైరెక్ట్ ఓవర్లాప్ కాగలుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ px డైరెక్ట్ ఓవర్లాప్ అయినాయి కాబట్టి ఇక్కడ py pz అనేవి సైడ్ వైజ్ మాత్రమే ఓవర్లాప్ కాగలుగుతాయి. N2 మాలిక్యూల్ హ్యాస్ ఏ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ద 2 నైట్రోజన్ ఆటమ్స్. అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో ఒక సిగ్మా 2 పై బాండ్స్ మొత్తం ఒక ట్రిపుల్ బాండ్ రూపంలో ఉంటాయి. నెక్స్ట్ VBT అండ్ హైబ్రిడైజేషన్. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ, హైబ్రిడేషన్ 2 కాన్సెప్ట్స్ని కలిపి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా మనం అసలు హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ది ఫినామినా ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద outer shells of the atom to form a new set of orbitals known as hybrid orbitals is called as hybridization. అంటే ఏదైనా ఒక ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి దాదాపు సమానంగా ఎనర్జీ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటల్స్ అనేవి మిక్స్ అయిపోయి వేరొక రకమైనటువంటి ఒక కొత్త సెట్ ఆఫ్ ఆర్బిటల్స్గా మారిపోతాయి. వాటిని మనం హైబ్రిడ్ ఆర్బిటల్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ కాన్సెప్ట్ని మనం హైబ్రిడైజేషన్ అని అంటాము. ఎస్ ఆర్బిటల్ అనేది మనకి స్పియర్ షేప్లో, అలాగే పి ఆర్బిటల్ అనేది ఒక డంబెల్ షేప్లో ఉంటుందని మనకు తెలుసు. అయితే ఒక ఎస్ ఆర్బిటల్ ఒక పి ఆర్బిటల్ అనేది ఇంటర్మిక్స్ అవ్వడం ద్వారా 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. షేప్ వచ్చేసి లీనియర్గా ఉంటుంది. అలాగే ఒక ఎస్ ఆర్బిటల్ అనేది 2 p ఆర్బిటల్స్తో ఇంటర్మిక్స్ అయినప్పుడు 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్గా మారుతాయి. షేప్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది. అలాగే ఒక ఎస్ ఆర్బిటల్ అనేది 3 p ఆర్బిటల్స్ తోటి మిక్స్ అయినప్పుడు మొత్తము 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్గా ఉంటుంది. అయితే ఒక ఆటంలోని ఏ అటామిక్ ఆర్బిటల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయ్యాయి అనే దాన్ని బట్టి దాని యొక్క హైబ్రిడేషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ BeCl2 మాలిక్యూల్. BeCl2 అంటే బెరీలియం క్లోరైడ్. సో ఈ మాలిక్యూల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందని మనం చూద్దాం. బెరీలియం అటామిక్ నెంబర్ 4,
electronic configuration 1s2 2s2. Beryllium has no unpaired electron. It is expected not to form covalent bonds, but it forms 2 covalent bonds with 2 Cl atoms. బెరిలియం యొక్క వ్యాలెన్స్ షెల్లో 2s2 రూపంలో మనకి ఒక ఎలక్ట్రాన్ పేర్ అనేది ఉంది. అంటే మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేది దీంట్లో లేవు. మామూలుగా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి బాండ్ ఫామ్ చేస్తాయని తెలుసు, పేడ్ ఎలక్ట్రాన్ ఫామ్ చేయవని తెలుసు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పేర్ రూపంలో ఉన్నాయి 2sలో, కాబట్టి ఈ బెరిలియం అనేది ఎలాంటి బాండ్ ఫామ్ చేయదు అని మనం అనుకుంటాం. కానీ నిజానికి బెరిలియం అనేది 2 Cl ఆటమ్స్తో కలిసి 2 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ బెరిలియంలో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు అసలు ఎలా BeCl2 ఫామ్ అయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. టు ఎక్స్ప్లెయిన్ దిస్, an excited state is suggested for beryllium in which electron shifts from 2s to 2px level. బెరిలియం గ్రౌండ్ స్టేట్లో అవుట్ షెల్ కాన్ఫిగరేషన్ 2s to 2p0 ఉంటుంది. సో ఆ బెరిలియం యాటమ్ అనేది కొంత ఎనర్జీని గెయిన్ చేసినప్పుడు ఒక ఎలక్ట్రాన్ని 2s నుంచి 2pలోకి షిఫ్ట్ చేస్తుంది. దానివల్ల కొత్త ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దానికి ఏర్పడుతుంది. అంటే 2s to 2p0 కాన్ఫిగరేషన్ కాస్త 2s1 2p1గా మారుతుంది. ఈ బెరిలియం యాటంలో ఎగ్జైటెడ్ స్టేట్లో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి బెరిలియం దగ్గర ఉన్నాయి. సో ఈ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 క్లోరిన్ యాటమ్స్ తోటి షేర్ చేయబడి 2 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3px2 3py2 3pz1. సో అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 3s2 3p5. అంటే 7 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ అయితే ఇది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్లోరిన్ ఆటమ్ అనేది దీని యొక్క 3pzలో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్ని బెరిలియం దగ్గర ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్ తోటి షేర్ చేయడానికి చూస్తుంది. బెరిలియం ఆటమ్ ఇన్ ఇట్స్ ఎగ్జైట్ స్టేట్ అలౌస్ ఇట్స్ 2s ఆర్బిటాల్ అండ్ 2px ఆర్బిటాల్ విచ్ కంటైన్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ టు ఇంటర్మిక్స్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ to 2 identical SP³ orbitals which separated by 180 degrees. అంటే బెరిలియం యాటంలో మనకి 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఒకటి 2sలో ఒకటి 2pxలో ఉన్నాయి కదా. అయితే ఆ 2 ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటాల్స్ని మిక్సింగ్ చేసి ఆ 2 ఆర్బిటాల్స్ కాస్త 2 కొత్త SP³ ఆర్బిటాల్స్గా మారిపోతాయి. ఆ 2 SP³ ఆర్బిటాల్స్ మధ్యలో మనకి 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. వాటిలో ఉన్నటువంటి ఆ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి క్లోరిన్ దగ్గర ఉన్న అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కలిసి బాండ్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంటాయి. నౌ Cl atom comes with its 3pz1 orbital and overlaps it with the sp orbitals of beryllium, forming 2 identical BeCl bonds, sigma spp bonds. అంటే ప్రతి క్లోరిన్ దగ్గర ఉన్నటువంటి 3pzలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది బెరిలియం దగ్గర SP³ ఆర్బిటల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో కలిసి బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా బెరిలియం దగ్గర ఉన్న 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 క్లోరిన్ ఆటమ్స్ దగ్గర ఉన్న 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్తో కలిసి 2 సిగ్మా spp బాండ్స్ని ఫామ్ చేస్తాయి. Cl-BeCl బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees అండ్ బోత్ ద బాండ్స్ ఆర్ ఆఫ్ సేమ్ స్ట్రెంగ్త్. అంటే ఒక Clకి Beకి Clకి మధ్యలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees ఉంటుంది. అలాగే ఆ 2 BeCl బాండ్స్ అనేవి ఒకే రకమైనటువంటి స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాయి, లీనియర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్. అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. బోరాన్ అటామిక్ నెంబర్ 5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pxలో ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఎగ్జైట్ స్టేట్లో అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని 1s2 2s1 2px1 2py1గా మార్చేసుకుంటుంది. అంటే 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని అది 2pyలోకి షిఫ్ట్ చేసింది. అంటే 2s2 2p1 కాన్ఫిగరేషన్ కాస్త 2s1 2p2 కాన్ఫిగరేషన్గా మారిపోయింది. ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 2s 2px 2py orbitals which contain unpaired electrons form 3 sp2 hybrid orbitals which are separated by 120 degrees bond angle. అంటే బోరాన్ యొక్క ఎగ్జైట్ స్టేట్లో 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయి, 2sలో ఒకటి 2pxలో ఒకటి 2pyలో ఒకటి ఉంటాయి కదా. సో దీంట్లో ఉన్నటువంటి ఈ 3 ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అవడం ద్వారా మనకి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి. వాటి మధ్య 120 degrees అనేది బాండ్ యాంగిల్ అనేది ఉన్నది. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p5. ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో మనకి ఒకే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఫ్లోరిన్ ఒకే ఒక బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది. నౌ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఓవర్లాప్ దేర్ 2pz ఆర్బిటాల్స్ కంటైనింగ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ విత్ ది 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ బోరాన్ టు ఫామ్ 3 సిగ్మా sp2p బాండ్స్. అంటే 3 ఫ్లోరిన్ ఆటమ్స్ దగ్గర ఉన్నటువంటి 2pzలో ఉన్నటువంటి 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ బోరాన్ దగ్గర ఉన్నటువంటి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్తో కలిసి 3 సిగ్మా sp2p బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ గమనించినట్లయితే బోరాన్ అనేది ఏదైతుందో 3 ఫ్లోరిన్స్తో కలిసి
3 సిగ్మా sp2p. సో సిగ్మా sp2p అన్న సిగ్మా psp2 అన్న కూడా ఒకటే, అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు. బోరాన్ sp2 హైబ్రిడేషన్కి లోనైంది కాబట్టి ఇది ఒక ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అంటే ఈ BF3 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్. అట్లాగే ఒక FBF బాండ్ యొక్క బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees ఉంటుంది. ఎగ్జాంపుల్ 3 ఫార్మేషన్ ఆఫ్ NH3 మాలిక్యూల్. NH3 అంటే అమోనియా. ఇందులో సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 7, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p3, 2s and 2px 2py 2pz orbitals of nitrogen atom intermix and redistribute into 4 identical sp3 hybrid orbitals. అంటే నైట్రోజన్ యొక్క 2s 2px 2py 2pz ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయిపోయి అవి కొత్తగా 4 sp3 hybrid orbitals గా మారిపోతాయి. One sp3 hybrid orbital get a pair of electrons and other 3 sp3 hybrid orbitals form 3 sigma s sp3 bonds with 3 hydrogen atoms with bond angle 107 degrees 48 minutes due to lone pair bond pair repulsions. అయితే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. రిమైనింగ్ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి 3 హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క 3 s ఆర్బిటాల్స్తో కలిసి 3 సిగ్మా s sp3 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees 48 minutes ఉంటుంది. అయితే బాండ్ యాంగిల్ టెట్రాహెడ్రల్ లాగా 109 degrees 48 minutes ఉండదు. ఇక్కడ బాండ్ యాంగిల్ తగ్గడానికి కారణం ఏంటంటే లోన్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్షన్స్. ఈ విధంగా అమోనియా మాలిక్యూల్లో ఒక లోన్ పెయిర్ ఉండడం వల్ల అది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్కి బదులుగా పిరమిడల్ షేప్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ 4 ఫార్మేషన్ ఆఫ్ H2O మాలిక్యూల్. అంటే వాటర్ మాలిక్యూల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 ఆల్రెడీ మనకు తెలుసు. ఆక్సిజన్లోని 2s2p ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయిపోయి మొత్తం 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా మారుతాయి. ఇక్కడ 2s2p అసలు ఎందుకు మిక్స్ అవ్వాలి అని అంటే 2s2p కూడా రెండు కూడా ఎల్ షెల్కి సంబంధించినవి కాబట్టి ఒకే షెల్లో ఉన్న ఆర్బిటాల్స్కి ఎనర్జీ అనేది దాదాపుగా సమానంగా ఉంటుంది కాబట్టి అవి ఓవర్లాప్ కావచ్చు. 2s and 2px 2py 2pz orbitals of oxygen atom intermix and redistribute into 4 identical sp3 hybrid orbitals. అంటే ఆక్సిజన్ యొక్క 2s 2px 2py orbitals అనేవి ఇంటర్మిక్స్ అయిపోయి 4 sp3 hybrid అనేవి ఫామ్ అవుతాయి. 2 sp3 orbitals get a pair of electrons each and other 2 sp3 orbitals form 2 sigma sp3 s bonds with 2 hydrogen atoms with bond angle 104 degrees 31 minutes due to lone pair and lone pair bond pair repulsions. అంటే ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి 4 sp3 ఆర్బిటాల్స్లో 2 sp3 ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి ఉంటాయి. మిగతా 2 sp3 ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 హైడ్రోజన్ ఆటంలో ఉన్నటువంటి s ఆర్బిటల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తోటి కలిసి 2 సిగ్మా sp3 s బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ 104 degrees 31 minutes బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. ఇక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి బెంట్ షేప్ లేదా వి షేప్ లేదా దాన్ని యాంగులర్ షేప్ అని కూడా అంటాము. నెక్స్ట్ పోలార్ కోవలెంట్ బాండ్. మనకు తెలుసు కోవలెంట్ బాండ్ అనేది ఏవైనా 2 ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ షేరింగ్ ద్వారా ఫామ్ అవుతుందని చెప్పేసి తెలుసు. అయితే ఈ కోవలెంట్ బాండ్ అనేది మనకి 2 types, పోలార్ కోవలెంట్ బాండ్, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటనే చూద్దాం. ఇఫ్ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ between atoms of 2 different elements, the shared electron pair shift more towards the more electronegative atom. Thus, the more electronegative atom bears a partial negative charge and a less electronegative atom bears a partial positive charge. అంటే ఏదైనా ఒక కోవలెంట్ బాండ్ అనేది 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించిన ఆటమ్స్ మధ్యలో ఫామ్ అయినప్పుడు వాటి మధ్య షేర్ చేయబడేటువంటి ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ 2 బాండెడ్ ఆటమ్స్లో ఏ ఆటమ్కి అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందో దాని వైపుగా మూవ్ అవుతుంది. ఇలా ఎలక్ట్రాన్ పేర్ అనేది ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్కి దగ్గరగా జరిగినప్పుడు అందులో ఆ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏదైతుందో దానికి పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అలాగే లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏదైతుందో దానికి పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దిస్ మాలిక్యూల్ విచ్ ఈస్ న్యూట్రల్ బట్ possess partial charges on the atoms within the molecule is called polar molecule and the bond is called a polar covalent bond or partial ionic and partial covalent bond. సో ఈ విధంగా ఏ మాలిక్యూల్ అయితే ఉంటుందో, సో ఓవరాల్గా చూస్తే న్యూట్రల్గా ఉంటూ వేరు వేరు ఆటమ్స్ పైన పార్షియల్ ఛార్జెస్ అంటే ఒకదాని మీద ప్లస్ ఒకదాని మీద మైనస్ ఇలా ఉన్నట్లయితే అలాంటి మాలిక్యూల్ని మనం పొలార్ మాలిక్యూల్ అని చెప్పేసి అంటాము. వాటి మధ్య ఫామ్ అయినటువంటి ఈ కోవలెంట్ బాండ్ని మనం పొలార్ కోవలెంట్ బాండ్ అని లేదంటే పార్షియల్ అయానిక్ అండ్ పార్షియల్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్గా మనం HCl మాలిక్యూల్ తీసుకున్నట్లయితే హెచ్కు సిఎల్కి మధ్యలో బాండ్ ఎలా ఫామ్ అయింది? హెచ్ ఒక ఎలక్ట్రాన్ని, సిఎల్ ఒక ఎలక్ట్రాన్ని వాటి మధ్య షేర్ చేయడం ద్వారా వాటి మధ్య బాండ్ ఫామ్ అయింది. కాకపోతే సిఎల్కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది చాలా ఎక్కువ కాబట్టి సిఎల్లో మనకి
న్యూక్లియస్లో 17 ప్రోటాన్స్ ఉన్నాయి, హైడ్రోజన్లో న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ న్యూక్లియస్లు ఏం చేస్తుంటాయి, ఆ రెండు ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి షేరింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని వాటి వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ సిఎల్లో 17 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి దాని న్యూక్లియస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ దాని వైపు మూవ్ అవుతాయి. కాబట్టి సిఎల్ ఆటమ్ మీద పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, అలాగే హైడ్రోజన్ ఆటమ్ మీద పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి హెచ్సిఎల్ మాలిక్యూల్ అనేది ఒక పోలార్ మాలిక్యూల్గా చెప్పుకోవచ్చు. అట్లాగే హెచ్కి సిఎల్ మధ్యలో ఉన్న బాండ్ అనేది ఒక పోలార్ కోవలెంట్ బాండ్గా మనం చెప్పుకోవచ్చు. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఏ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ is a type of chemical bond that is formed when electrons are shared equally between two atoms. Thus, in an atom, the number of electrons shared by the adjacent atoms will be the same. అంటే ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ రెండు ఆటమ్స్ చేత ఈక్వల్గా షేర్ చేయబడ్డట్లయితే ఆ బాండ్ని మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. ఆటమ్స్ డు నాట్ గెట్ ఎనీ పార్షియల్ ఛార్జెస్. అంటే ఈ ఆటమ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి కాబట్టి వాటిపైన ఎటువంటి ప్లస్ కానీ మైనస్ కానీ ఎలాంటి ఛార్జ్ అనేది రాదు. ఈ ఎగ్జాంపుల్ మీరు Cl2 మాలిక్యూల్ తీసుకోవచ్చు. ఇక్కడ రెండు క్లోరిన్ ఆటమ్స్ మధ్యలో షేర్ చేయబడినటువంటి ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆ రెండు క్లోరిన్ ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ చేత ఈక్వల్గా అట్రాక్ట్ చేయబడుతుంది. అలాగే ఈ రెండు Cl ఆటమ్స్ యొక్క ఎలక్ట్రో నెగిటివిటీ అనేది సేమ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వాటి మధ్యలో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటూ రెండింటి చేత ఈక్వల్గా షేర్ చేయబడతాయి. కాబట్టి ఈ రెండు Cls పైన వీటిపైన ఎటువంటి ఛార్జ్ అనేది డెవలప్ కాదు. కాబట్టి ఈ 2 Cl ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ కోవలెంట్ బాండ్ని మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్గా చెప్పుకోవచ్చు. ఫైనల్గా నాన్ పోలార్ కోవలెంట్ బాండ్కి పోలార్ కోవలెంట్ బాండ్కి అయానిక్ బాండ్ మధ్య డిఫరెన్స్ మీరు గమనించినట్లయితే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ ఈక్వల్లీ బిట్వీన్ టూ ఆటమ్స్, నో చార్జెస్ ఆన్ ఆటమ్స్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ అన్ఈక్వల్లీ బిట్వీన్ టూ ఆటమ్స్, పార్షియల్ చార్జెస్ ఆన్ ఆటమ్స్. ఇక అయానిక్ బాండ్ అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ one or more valence electrons, full charges on resulting ions. Properties of ionic and covalent compounds. అంటే అయానిక్ కాంపౌండ్స్కి కోవలెంట్ కాంపౌండ్స్ సంబంధించి మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం ఇక్కడ ఒక టేబుల్ రూపంలో చూద్దాం. ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే అయానిక్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్గా NaClని, పోలార్ కోవలెంట్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్గా HClని, నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్గా ఈథేన్ని తీసుకోవడం జరిగింది. ఈ టేబుల్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అయానిక్ కాంపౌండ్స్ యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి కోవలెంట్ కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం గమనించవచ్చు. ఇక సాల్యుబిలిటీ విషయంలో కూడా అయానిక్ కాంపౌండ్స్కి కోవలెంట్ కాంపౌండ్స్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఈ అయానిక్ కాంపౌండ్స్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్కి పొలారిటీ నేచర్ అంటే ప్లస్ మైనస్ ఛార్జెస్ అనేవి డెవలప్ అయ్యాయి కాబట్టి ఇవి పోలార్ సాల్వెంట్స్లో లైక్ వాటర్ లాంటి సాల్వెంట్స్లో డిజాల్వ్ అవ్వడానికి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటర్లో మనకి H మీద ప్లస్, O మీద మైనస్ ఛార్జెస్ అనేవి పార్షియల్గానే ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ని తన వైపు షిఫ్ట్ చేసుకొని మైనస్ ఛార్జ్ని పొందుతూ హైడ్రోజన్కి ప్లస్ ఛార్జ్ ఇస్తుంది. కాబట్టి అదొక పోలార్ సాల్వెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి పోలార్ సాల్వెంట్ అనేటువంటి వాటర్లో మనకి ఈ అయానిక్ కాంపౌండ్స్, పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ డిజాల్వ్ అవుతాయి. ఇక నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే పోలార్ కాంపౌండ్స్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అలాగే నాన్ పోలార్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవ్వడం కోసం ఇష్టపడుతూ ఉంటాయి. ఇక కెమికల్ యాక్టివిటీని కూడా గమనించినట్లయితే అయానిక్ కాంపౌండ్స్ అనేవి కోవలెంట్ కాంపౌండ్స్తో కంపేర్ చేసినట్లయితే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇదండి వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక ఈ చాప్టర్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాము. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఆ వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సమయం కేటాయించి ఈ వీడియోని మీకు తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుందని మీరు అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో యొక్క లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. అలా చేస్తే ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఇది షేర్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకు నేను మరొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.